మా దేవానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ప్రభా, ఈ ఉదయ కాలమున నాయన మమ్మలను ప్రాణప్రాప్తులుగా తండ్రి నాయన మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఈ ఉదయ కాలమున తండ్రి ప్రభా మీ దైవ మాటలు వినడానికి మమ్మలను మీరు ఆశీర్వదించినందుకు నీ పాదాలకు వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా. ప్రభా, ఈ యొక్క అదృష్టము ఇలాంటి భాగ్యము తండ్రి మాకిచ్చారు. ఇంకా తగిన ప్రజలు ఉంటున్నారు తండ్రి, ఇంకా రావాల్సిన వారు ఉంటున్నారు, తెలుసుకోవాల్సిన వారు ఉన్నారు. ప్రభా, దినదినము తండ్రి కాలము గతిస్తున్న ప్రభా వాక్యము వినడానికి, ప్రభా వాక్యాన్ని తండ్రి రుచి చూడటానికి తండ్రి ఇంకా ఆత్మలు తండ్రి సిద్ధపాటు కలగడం లేదు. ప్రభా నాయనా, పురికొల్పండి, లేపండి, లేవనెత్తండి తండ్రి. ప్రభా, సమయం లేదు తండ్రి, కాలము వేగంగా పోతున్నది తండ్రి. ప్రభా, కరువయ్యే కాలము రాబోతున్నదేమో అయ్యా, ఇప్పుడైనా తండ్రి తెలుసుకోనండి. ప్రభా, అందరూ ఉదయాన లేచి తండ్రి నీ సన్నిధికి వచ్చే కృప దయచేయండి. ప్రభా, మేమెందరికో తెలియజెప్పాము తండ్రి, కానీ ఎవరు రాలేకపోతున్నారు. ప్రభా, ఇలాంటి అమూల్యమైన సమయాలను వ్యర్థం చేసుకోకుండా ప్రభా నాయన, ఎవరెవరితో ఇక్కడ రాలేకపోతున్నారో, లేకపోతున్నారో ప్రభా, ఈ ఉదయం తండ్రి వారిని మరొక్కసారి తండ్రి ప్రభా నాయన వారిని గద్దించమని మేము అనడం లేదు తండ్రి. ప్రభా, వారిని హెచ్చరించమని ప్రభా, వారు లేచి కష్టమైన భారమైన నీ పాదాల దగ్గర తండ్రి ప్రభా వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమున చెప్పబోయే దాసులను ప్రభా మీరు అభిషేకించండి. ప్రభా, వారి ద్వారా మాకు తండ్రి అమూల్యమైనటువంటి వాక్యమును తండ్రి ప్రభా మరి మాకు వినిపించమని, ఆ వాక్యము ద్వారా ఈ లోకంలో మేము ఇంకా ముందుకు ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో నీ సేవలో నీ పరిచారంలో ప్రభా మేము ముందుకు సాగడానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి వాక్యాన్ని మాకు అందించమని మా ప్రభు యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్య గారు. అందరికీ వందనాలండి. జాన్ శేఖర్ ప్లీజ్. ఓకే, గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి శ్రీ డి డేవిడ్ అనిల్ కుమార్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. శ్రీ డి డేవిడ్ అనిల్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నందు మరి జిఎస్టిలో డిప్యూటీ కమిషనర్ గా సేవలు అందిస్తున్నారు. ప్రభావవంతమైన నాయకులను సంసిద్ధం చేసే హగ్గ ఇంటర్నేషనల్ అను అంతర్జాతీయ క్రైస్తవ పరిచర్య ద్వారా డేవిడ్ గారు శిక్షణ పొందిన నాయకులు కూడా. మార్కెట్ ప్లేస్ మిషనరీగా సేవ చేయాలనే స్పష్టమైన పిలుపుతో ప్రాముఖ్యంగా సమాజంలోని వృత్తిపరమైన రంగాలలో ప్రభువుకు నమ్మకమైన సాక్షిగా వారి సేవ కొనసాగుతుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు ఎన్టీఎస్సి స్కాలర్ అయిన డేవిడ్ గారు ఐఎంఎఫ్, ఎస్ఏఆర్టిటిఏసి, ఐఎస్బి, ఎన్ఎస్సిఐఎన్ మరియు వాద్వాని సెంటర్లు నిర్వహించిన కార్యక్రమాల ద్వారా జిఎస్టి చట్టం, పన్నుల పరిపాలన, డిజిటల్ పాలన మరియు ఏఐ ఆధారిత ప్రజాసేవలలో అధునాతన శిక్షణ పొందారు. డేవిడ్ గారిని ఉత్తమ డిప్యూటీ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ 2023 అవార్డుతో ప్రభుత్వం వారు సత్కరించారు. విశ్వాసము మరియు వృత్తిని ఏకీకృతం చేసే భారంతో పన్నుల విషయంలో మాత్రమే కాకుండా జీవితంలోని ఇతర రంగాలలో కూడా దేవుని మహిమ మరియు ప్రజా సంక్షేమం కొరకు కృత్రిమ మేధస్సును పరిశోధించి వర్తింపచేయటం అనగా డేవిడ్ గారికి ఎంతో మక్కువ. మరి వారు తరచు మన మధ్య ప్రతి శనివారం వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నారు. దయచేసి చక్కగా చెప్తున్నప్పుడు దయచేసి శ్రద్ధగా ఆలకిద్దామండి. మరి అందరం మ్యూట్లోనే ఉంటూ వాక్యాన్ని ఉందాము. ఈ సమయాన్ని మరి సార్కి అప్పగిస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. దేవుని నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం హాఫ్ ఇయర్ కంప్లీట్ చేసుకోవటానికి దేవుడు చెప్పిన కృపను బట్టి వందనాలు. అదేవిధంగా ఒక నూతన నెలలో మనం ప్రవేశపెట్టి ఈ విధంగా ఈ యొక్క ఫస్ట్ సాటర్డే దేవుని యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను.
నిన్నటి దినాన మీ అందరూ కూడా ఇండియన్ క్రిస్టియన్ డే ఏ విధంగా దేవుని యొక్క శిష్యులలో ఒకడైన తోమ తనకైతే యాక్చువల్గా వేరే ప్లాన్స్ ఉంటాయి, కానీ దేవుడు ఇదిగో భారతదేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు కొంచెం కష్టం అయినప్పటికీ భారతదేశానికి వచ్చి మన దేశంలో దేవుని సువార్తను అందుకే నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. స్వయాన యేసుక్రీస్తు యొక్క శిష్యులు మన దేశంలో అడుగుపెట్టి యేసుని ఎవరు యేసయ్య విధానం ఏంటి అనే ఆ సత్య సువార్తను అనేక దాదాపు 2000 సంవత్సరాల క్రితం మన దగ్గరికి తీసుకుని వచ్చినప్పటికీ ఇంకా భారతదేశంలో 147 కోట్ల మంది ప్రజలుంటే స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నప్పటికీ ఇంకా అధిక శాతం 95 కంటే ఎక్కువ పర్సెంట్ ఈ రోజు దేవుని రాకడ వస్తే ఎత్తబడే స్థితిలో ఉన్నారా లేదా. నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఈ యొక్క యూట్యూబ్ మెసేజెస్ అదేవిధంగా వాట్సాప్ మెసేజెస్ చూస్తూ ఈ ఆలోచన చేస్తూ ఉంటాను. ఎప్పుడైతే భారతదేశం యేసుని అంగీకరించి ఇండియా, చైనా ఈ దేశాలలోనే దగ్గర దగ్గర ఈ యొక్క జనాభాని మనం చూస్తే చాలా ఎక్కువ శాతం జనాభా ఈ యొక్క దేశాల్లోనే ఉండటం మనం గమనిస్తాం. కానీ ఈ దేశాలలో ఇంకా సువార్త అందని ప్రాంతాలు, తెలియని వారు చాలా మంది ఉన్నారు. సువార్త ప్రకటించబడి తృణీకరించిన వారు కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ ఉదయ కాలంలో లాస్ట్ టైం మనం ఒకసారి ఆ యొక్క ప్రార్థన గురించిన ఆలోచనలతో పాటు ఏ విధంగా దేవుని దగ్గరకు మనం వెళ్ళాలి, ఆ ప్రార్థనను దేవుడు వింటున్నాడనే నిశ్చయత మనకి ఎలా ఉంటుంది, ఈ యొక్క విషయాలను ఒకసారి మనం రీక్యాప్ చేసుకున్నాము. సమూయేలు, ఎబ్బేజు, ఆసా, హిజ్కియాను, కొంతమంది ఎగ్జాంపుల్స్ ని మనం తీసుకుని వారి ద్వారా ప్రార్థనా జీవితం ఎలా ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ సిరీస్ లో మనం ముందుకు వెళదాం. ఈ అంత్య దినాలలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మన జీవితాల్లో ఎంతో అవసరమైనది. ఎందుకంటే అపవాది సంఘాన్ని బయట నుంచి అటాక్ చేయటం మనం చాలా సార్లు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. ఇదిగో క్రైస్తవుల్ని, ఇదిగో మణిపూర్ అనే రాష్ట్రంలో కానీ ఇంకా చాలా ప్రాంతాలలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలా ఈ ఎగ్జాంపుల్స్ ని మనం తీసుకుంటూ శ్రమలు పెరిగిపోతున్నాయి అని అనుకుంటూ ఉంటాం. కానీ నేను ప్రార్థన చేస్తూ మొన్నటి దినాన మన క్రైస్తవ విధానం చాలా యూట్యూబ్ లో కానీ న్యూస్ పేపర్స్ లో నేను చదివినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అనేక ప్రాంతాలలో క్రైస్తవ విధానంలో ఉన్న వారే ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకోవటం కానీ, క్రైస్తవ సంఘానికి సంబంధించిన ఆస్తుల విషయంలో, అధికారం విషయంలో ఎంతో ఘోరంగా వారి యొక్క జీవిత సాక్ష్యాన్ని కోల్పోతూ బిహేవ్ చేయటం అనేది నేను చూసినప్పుడు ఒకరోజు చాలా బాధ అనిపించి నేను దేవుని దగ్గర ప్రార్థన చేశాను. ప్రభువా, శ్రమ అనేది సంఘానికి బయట నుంచి రావటం అనేది కొత్త ఏమీ కాదు. మనం అపోస్తల కార్యంలో చదువుతాం. ఆ రోజులలో శ్రమ కలగగానే యెరూషలేములో ఉన్న సంఘము చెదరి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త అయితే మాత్రం ఆగలేదు. సంఘాన్ని శ్రమపరచగలరేమో కానీ సువార్తను మాత్రం ఆపలేరు. కానీ ఈరోజు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతున్న దినాలలో, దేవుని యొక్క రాకడ దినాలలో, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మనం దానియేలుకి ఇవ్వబడిన ఆ యొక్క దర్శన విధానంలో ఆఖరి దినాలలో మనం ఉన్నాము. సో ఒక విధంగా మనం చాలా ఆశీర్వదించబడిన వాళ్ళం. ఎందుకంటే ఈ టైంలోనే యేసును గురించిన సువార్త విరివిగా ప్రకటించబడే సమయం. అట్ ద సేమ్ టైం లాస్ట్ టైం మీకు జ్ఞాపకం చేశాను, పాల్ తిమోతికి రాస్తూ ఆ 2వ పత్రికలో చెప్తాడు, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు అంత్య దినాలలో ఏ విధంగా ఉండబోతుంది అని అక్కడ ఒక పెద్ద లిస్ట్ ఇస్తాడు, మనుషులు ఏ విధంగా మారబోతున్నారని. ఆ లిస్ట్ లో క్లియర్ గా ప్రజలు దేవుడి కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ భక్తి అనేది విపరీతంగా చేస్తూ ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించరు. అదే విధంగా ఎన్నిసార్లు నేర్చుకున్నా సరే వినటానికి ఇష్టపడిన వాళ్ళు తమ జీవితాల్లో దాన్ని అన్వయించుకొని
నిలవబడలేనటువంటి స్త్రీలు అని ఆ యొక్క లిస్ట్ లో మనం చదివినప్పుడు నేను దేవుని దగ్గర ఒక రోజు ఆ విషయాలన్నీ చదివి కనిపెట్టి దేవుణ్ణి అడిగాను, ప్రభువా, యేసుక్రీస్తు నిజమైన దేవుడని, రక్షకుడనే సువార్త విరివిగా ప్రకటించబడుతున్న ఈ దినాలలో ఇంకా ఈ పరిస్థితులు ఉన్నాయా అనగానే దేవుడు బహుశా నవ్వి రానున్న దినాలలో ఇంకా ఎక్కువగా అది జరగబోతుంది. మనం బయట నుంచి వచ్చే శ్రమ మీద ఎంత కాన్సంట్రేట్ చేస్తున్నామంటే మన కుటుంబాలలో గాని, స్వకీయ జీవితంలో గాని, ఇండివిడ్యువల్ లైఫ్స్ లో గాని, మరి ముఖ్యంగా సంఘ విధానాలు మెల్లిమెల్లిగా అధోగతికి వెళ్ళిపోవడం మనం గమనిస్తున్నాం. మీరు చూడండి, బోధలో గాని, దేవునిని వెంబడించటంలో కానీ అపవాది విపరీతంగా డబ్బును, ఈ లోక విధానాలను సంఘంలోనికి చొరబాటు చేసే విధంగా చేసి నిజమైన దేవుని సేవా విధానాన్ని ఇవన్నీ కూడా ఓవర్‌టేక్ చేస్తున్నాయి. అందుకే ఈ ఈ రోజుల్లో దేవుణ్ణి వెంబడించటం అనేది మనుషుల ముందు గొప్ప కోసము, లేదంటే మనం చదువుతాం, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వరం ఉంది. ఆ వరాన్ని బట్టి ప్రజలు ఆ యొక్క సంఘాలకు తండోపతండాలుగా వెళ్ళటం, ఇవన్నీ నేను దేవుని దగ్గర కనిపెడుతూ ఉంటాను. ఎందుకంటే ఎవరిని విమర్శించేంత గొప్పవారం మనం కాదు కానీ, ఈ దినాలలో నా సాక్ష్యం ఎలా ఉంది? నా జీవితం ఎలా ఉంది? నేను సరైన విధానంలో ఉన్నానా లేదా? ఎందుకంటే ఒకడు లోకమునంతయు సంపాదించుకొని తన ప్రాణమును కోల్పోతే వానికేమి ప్రయోజనము అంటాడు. ఎందుకంటే ఈ రోజుల్లో అపవాది వెలుగుదూత వేషం వేసుకొని అక్కడ క్లియర్‌గా రాయిస్తాడు. ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచటానికి వాడు అనేకమైన విధానాలను, వాడి యొక్క టాక్టిక్స్‌ని ఈ యొక్క ప్రదేశాలన్నిటిలో, ఈ దేశమని కాదు, ఈ రాష్ట్రం అని కాదు, ఈ డినామినేషన్ అని కాదు గానీ, ప్రతి వ్యక్తి ఏ విధంగా అయినా సరే క్రైస్తవుడైన వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించకూడదు. ఎందుకంటే అపవాది యొక్క మెయిన్ ప్రాబ్లము, నేను ఆ యొక్క స్థితిని పొందుకోలేను కాబట్టి దేవుణ్ణి ఎరిగిన ఈ బిడ్డలు దాన్ని పొందుకోకూడదు. దేవుని ఎరుగని వారు చాలా మంది ఉంటారు. ఈ యొక్క నేను చెప్పాను కదా, ఆల్రెడీ భారతదేశంలోనే 147 కోట్ల జనాభాలో 120, 130 వరకు కూడా యేసుని ఎరుగని వారు అఫీషియల్ గా మనం చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇంతమంది ఈ రోజే యేసు ప్రభు వస్తే నరకంలోనికి వెళ్ళిపోతారా? ఆలోచన చేయండి. ఆ లెక్కలు దేవుడు చూసినప్పటికీ నువ్వు నేను కూడా ఈ అంత్య దినాలలో దేవుని సేవకులంగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారంగా ముందుకు వెళుతున్నప్పుడు మన జీవిత విధానము ఎలా ఉంది? ఏ విధంగా ఆయన సాక్షులంగా మనం నిలబడగలుగుతున్నాము అని ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క స్వపరీక్ష చేసుకోకుండా, మనల్ని మనం పరిశీలన చేసుకోకుండా చాలా సార్లు మన జీవితాలలో బాగానే ఉన్నాము అనే ఒక కాంప్లిసెన్సీలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. నేను ఈరోజు మీతో యెహోషాపాతు రాజు యొక్క జీవితము, అతను చేసిన ప్రార్థన గురించి పంచుకోవాలి అని నేను సిద్ధపడుతూ దేవుని దగ్గర ఆలోచన చేస్తున్నాను. ప్రభువా, మా జీవితాల్లో ప్రార్థన అనేది కేవలం శ్రమ వచ్చినప్పుడేనా? లేదంటే కష్టం వచ్చింది, ఇంక ఏ పరిస్థితి మేము చేయలేము కాబట్టి నీ దగ్గరకొస్తున్నామా? లేదా ప్రార్థన మా జీవితాలలో ఒక దినచర్యగా మారుతుందా? ఆలోచన చేయండి. ఆ యొక్క నెహెమ్యా జీవితంలో మనం చూస్తాం. తన జీవితంలో రాజు అడిగిన వెంటనే ఆ ప్రార్థన అనేది ఒక 2 సెకండ్లు, 3 సెకండ్లు పరలోకమందున్న దేవుణ్ణి అడిగి ఆయన రాజు నుంచి తనకు కావాల్సినవన్నీ తీసుకుంటాడు. ఈరోజు మనందరం ప్రార్థన చేస్తున్నాం, వాక్యము చదువుతున్నాం, ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నాము. కానీ చివరి ఆ యొక్క అనాలిసిస్ చేసినప్పుడు మన జీవితాలలో మన యొక్క క్రైస్తవ జీవిత విధానము ఎంతవరకు పరిణితి చెందింది? ఇది చాలా ముఖ్యం. మనల్ని దేవుడు 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఫలించాలి. లాస్ట్ టైం కూడా నేను షేర్ చేశాను. చాలా సార్లు క్రైస్తవులంగా మనలో అపవాది తెలియని విధంగానే ఆత్మీయ గర్వం అనే విధానాన్ని
ప్రవేశపెడతాడు. ఎందుకంటే మనం తప్పులు చేయవు అనేవాడు మన ముందుకు తీసుకొని వచ్చి పెడితే ఆ పాపాలు గాని, స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం, వ్యభిచారం, జారత్వం ఇలాంటివి మన ముందు తీసుకొని వచ్చి పెట్టగానే నో, నో ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైనవి మేము చేయము అని ఖరాఖండిగా ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉన్న మనం వాటిని చెయ్యం. కానీ ఎంతో తెలివిగా అపవాది చేసే పనేంటంటే, నీలాగా ఎవరు ప్రార్థన చేయలేరు. చాలా సార్లు వీటిని మనం పట్టించుకోం. అది మెల్లిగా మన యొక్క స్వభావాన్ని క్రీస్తు స్వభావానికి వ్యతిరేకంగా దూరంగా చేస్తూ ఉంటది. మనలో ఈ ఆత్మీయ గర్వం, నేను చాలా వాక్యం చదవగలను, నేను చాలా చక్కగా వాక్యాన్ని బోధించగలను, నాలా ఎవరు ప్రార్థన చేయలేరు, నాలా ఎవరు పాడలేరు, నాలా ఎవరు వాయిద్యాలు వాయించలేరు. ఇలా ఆహ్, ఒక వ్యక్తి తను తాను దేవుని విధానాలు అని చెప్పుకుంటూ అలా హెచ్చించుకునే విధానము ఈరోజు క్రైస్తవ్యంలో చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అపవాది గర్వముతోనే దేవుని యొక్క సన్నిధి నుంచి ఆయన క్వైర్ లీడర్‌గా దేవుని తర్వాత తానే టాప్ లీడర్‌గా ఆ యొక్క పరలోకంలో లూసిఫర్‌గా ఉన్నప్పటికీ నేను దేవునిలా అయిపోతాను అని హెచ్చించుకునే ఆ గర్వపు విధానం బట్టి వాడు శపించబడి తోసివేయబడ్డాడు. ఈరోజు క్రైస్తవులైన వారిని కూడా వన్ ఆఫ్ ద టాక్టిక్ అపవాది వాడే ఒక విధమైన శోధన ఏంటంటే ఆ యొక్క ఆత్మీయ గర్వం. అందుకే ఈ ఉదయ కాలంన ఈ రాజు జీవితాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు తన జీవితంలో దేవుని కొరకు తను నిలవబడాలి, దేవునిలో ముందుకు వెళ్ళాలి అనే ఆశ యాక్చువల్‌గా వాడి యొక్క పూర్వీకుల నుంచి తనని నడిపించే మెంటరింగ్ చేసే ముందుకు నడిపించే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు యెహోషాపాతు రాజు జీవితంలో. ఇది మీరు రెండవ దినవృత్తాంతముల గ్రంథము 19, 20 అధ్యాయాల్లో మీరు తర్వాత చదవండి. ఈ రాజు జీవితంలో అప్పటి వరకు సరిగా లేడు అనే ఆ యొక్క మెసేజ్‌ని రాజు దగ్గరికి తీసుకొని రాగానే యెహోషాపాతు రాజు ఈ యొక్క ఇశ్రాయేలీయులు, యూదా రాజుల విధానంలో చూస్తే చాలా మంచి రాజుగా, దేవుడికి ఇష్టమైన రాజుల్లో ఒకడుగా మనం చూస్తాం. కానీ ఈ వ్యక్తి జీవితం ఆహాబు అనే వ్యక్తితో ఉండటం వలన తన జీవితంలో అనేకమైన శ్రమలను కొని తెచ్చుకుంటూ ఉంటాడు. ఇదంతా మీరు చదవండి. బట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ యెహోషాపాతు అనే వ్యక్తి దేవుని మీద ఆధారపడాలి అనే మెసేజ్ ఆయనకి ఇవ్వగానే 19వ అధ్యాయంలో ప్రవక్త వచ్చి అతనికి చెప్పగానే తన హృదయాన్ని దేవుని వైపు నిలబెట్టుకొని ఇగో న్యాయాధిపతుల్ని నియమించి వాళ్ళందరికీ క్లియర్‌గా చెప్తాడు. సింపుల్‌గా ఏంటంటే, మీ దేవుడైన యెహోవాను ఆశ్రయించండి. ఇదిగో మన దగ్గర ఆర్మీ ఉండొచ్చు. మన యొక్క దేశము ఎంతో చక్కగా ఈరోజు బాగా ఉండొచ్చు. ఈరోజు మన స్థితి మనం పరిశీలన చేసుకుంటే మన దగ్గర డబ్బు ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, ఆస్తిపాస్తులు మనం సంపాదించుకొని ఉండొచ్చు. లేదా మరొకటి అతిశయ కారణము కలిగిన అనేక విషయాలు మనం కలిగి ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది కదా, అతిశయించువాడు ప్రభువునందే ఈ భూమి మీద కృప చూపుచు. ఇందాక కూడా వాక్యంలో మనం చదువుకున్నాం. ఇదిగో మనుషులు అతిశయము వాళ్ళ యొక్క సొంత శక్తి మీద గాని, వాళ్ళ దగ్గర గుర్రాలుంటే గుర్రాల మీద గాని, ఇలా ఈరోజు మనం దాన్ని అన్వయించుకొని మన టైమ్స్‌కి దాన్ని ఆలోచన చేస్తే ఈరోజు ఎన్ని కోట్ల ఆస్తి మనకుంది. మన తర్వాత ఇంకా ఎన్ని జనరేషన్స్ ఈ సంపాదించిన ఆస్తిని కూర్చొని తినొచ్చు. వారి జీవితాల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటాం. నేను అమరావతిలో పనిచేస్తున్నప్పుడు అదే టైంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మేము కూడా ఆ అడ్మినిస్ట్రేటివ్‌గా ఆ యొక్క విధానాల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సొచ్చినప్పుడు నేను చూసాను. వారి జీవితాల్లో వాళ్ళే బాధపడడం నేను కొంతమంది జీవితాల్లో గమనించాను. ఏంటంటే, ఎన్నో కోట్ల ఆస్తిని సంపాదించానండి. సంపాదించిన ఈ ఆస్తిని కనీసం ఎంతుందో లెక్క పెట్టుకోకుండానే నేను చనిపోతున్నాను అని బాధపడిన జీవితాలు నాకు తెలుసు. వారి జీవితాలలో వాళ్ళ టైం అంతా, ఎనర్జీ అంతా, వాళ్ళకిచ్చిన సంవత్సరాల కాలమంతా ఏదో ఒక విధానంలో డబ్బుని పోగేసుకోవడానికి, ఆస్తిని సంపాదించుకోవడానికి వెచ్చించారు. కానీ కరోనాతో ఎఫెక్ట్ అయ్యి ఎంతో ఘోరమైన చూడండి వాళ్ళ డబ్బు ఎంత వెచ్చించినా సరే వాళ్ళ జీవితాల్లో ఆ యొక్క విధానం అందుకే కొన్ని సార్లు
నేను చాలా సార్లు దేవుణ్ణి అడుగుతూ ఉంటాను. ఈ యొక్క శ్రమ అనేది ఎందుకు ప్రభా అని. మనం ఈ శ్రమ అనే మాట ప్రతి దగ్గర వాడతాం గానీ, ఆ కానోటేషన్ డిఫరెంట్ డిఫరెంట్ విధానాల్లో ఉంటది. ఈ విధంగా ఒక విపత్తు అనేది ఆహ్, మనుషులలోనికి రాగానే బహుశా అప్పుడే దేవుని జ్ఞాపకం చేసుకుంటామేమో. ఎందుకంటే నేను మీతో ఆల్రెడీ ఒకసారి పంచుకున్నాను. మా బాస్ అప్పుడే కరోనా స్టార్టింగ్ డేస్‌లోనే ఫస్ట్ వేవ్‌లో మేము ఆ టైంలో గవర్నమెంట్‌కి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సుండింది. మా బాస్‌కి కరోనా ఎఫెక్ట్ అయిందని పాపం ఆయనకి తెలీదు. ఎందుకంటే అప్పుడే ఇంకా సింప్టమ్స్ అవి స్టార్ట్ అవుతున్న తొలి దినాలు. ఆయన కళ్ళల్లో నీళ్లుంటున్నాయి. ఆయన ముక్కులో ఇలా తుడుచుకుంటున్నాడు. ఆయనకి ఫీవర్ అయితే ఇంకా రాలేదు కానీ, ఆ కళ్ళన్నీ ఎర్రగా అయిపోయాయి. కానీ ఆ మరుసటి రోజు మేము గవర్నమెంట్‌కి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. త్వరలో బడ్జెట్ అది చేస్తున్నారంటే, ఆ రోజు ఉదయం మొదలుకొని మేము పెందలకడనే ఆఫీస్‌కొచ్చేసి రాత్ర 6, 7 వరకు మేము అదే రూమ్‌లో ఉండి నేను సార్ పక్కనే ఉండి ఆ యొక్క రిపోర్ట్ అదంతా చేయటానికి దాని మీదే మా మైండ్ అంతా ఉండింది. సో, అయిపోయిన తర్వాత నేను ఇంటికొచ్చేసాను. సార్ ఇంటికి వెళ్ళగానే ఆయనకి చాలా హై ఫీవర్ వచ్చి అప్పుడు వెంటనే కరోనా టెస్ట్ చేసుకోగానే ఆయనకి పాజిటివ్ వచ్చింది. వెంటనే ఆయన వాయిస్ మారిపోయింది. ఎంతో బలహీనం అయిపోయాడు. ఆయన నాకు కాల్ చేశారు. ఎందుకంటే మేము పక్కనే ఉండి చాలా దగ్గరగా ఉండి ఆ రోజంతా పని చేశాం. వెంటనే కాల్ చేయగానే ఆహ్, ఆహ్, "ఎలా ఉన్నావు నువ్వు?" అని "మీ మదర్ ఎలా ఉన్నారు?" ఎందుకంటే అమ్మ నాతోనే ఉంటారు కాబట్టి, త్వరగా ఎఫెక్ట్ అవుతారు కాబట్టి, "నాకేమి సింప్టమ్స్ లేవు సార్" అంటే, "నువ్వు ఐసోలేషన్‌లోనికి వెళ్ళు. మీ మదర్ నుంచి దూరంగా ఉండు. నాకు కరోనా ఎఫెక్ట్ అయింది" అనగానే నేను వెంటనే ప్రార్థన చేశాను. ప్రభువా! ఇదిగో ఆహ్, నా జీవితాన్ని నీకు సమర్పించుకున్నాను. ఈ భయంకరమైన విధానంలో అప్పటికే మరణాలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఎటువంటి మెడిసిన్ కనీసం వ్యాక్సిన్ కూడా అప్పటికి రాలేదు. ఆ దినాలలో వచ్చినప్పుడు దేవుని మీద విశ్వాసంతో నేను ప్రార్థన చేసి ఆయనకి నా యొక్క జీవితాన్ని సమర్పించుకుని ఆయన చేతుల్లోనే నా బ్రతుకుని పెట్టాను ప్రభా! ఆహ్, మా కాలగతులు యెహోవా చేతిలో ఉన్నాయి. మేము బ్రతికి ఉండాలన్నా, చనిపోవాలన్నది నీ కృపే. కాబట్టి నీ మీద ఇందాకల ఆంటీ కూడా పాడారు. ఆ కృప అనే విధానాన్ని నీ కృపను బట్టే మేము నిలబడగలం అని నేను ప్రార్థన చేస్తూ ఇది చేశాను. మళ్ళీ మార్నింగ్ మెడికల్ స్టాఫ్ వచ్చారు. వచ్చి నా శాంపుల్ అది తీసుకున్నారు. కానీ నెగెటివ్ రాగానే నేను దేవుని బట్టి దేవుని స్తుతించాను. మా బాస్ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆహ్, ఇంకా ఆయన ఇంటరాక్ట్ అయిన ఆ రోజున ఇంటరాక్ట్ అయిన కొంతమందిలో చాలామంది ఆయన ద్వారా ఆ కరోనా ఎఫెక్ట్ అయ్యారు. కానీ నేనైతే ఎఫెక్ట్ కాకుండా దేవుడు కృపను చూపాడు. ఇది అయిపోయిన తర్వాత మన చర్చ్ సర్కిల్స్‌లో కొంతమంది నన్ను ప్రశ్నించడం ప్రారంభించారు. ఏమనంటే ఆహ్, ఎందుకు కొంతమందికే వస్తుంది, కొంతమందికి రావట్లేదు. ఇలాంటి క్వెషన్స్ అన్ని అడిగినప్పుడు నేను దేవుడిని అడిగితే దేవుడు ఒకటే అన్నాడు. ఏ రోజు కూడా మనం బాగా ఉన్నప్పుడు, మన పరిస్థితులన్నీ చక్కగా ఉన్నప్పుడు ఈ ప్రశ్న అడగం. దేవుడు నాకేం చేశాడు అని. అంత హ్యాపీగా ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడిని మర్చిపోతాం. మనకున్న పరిస్థితులను బట్టి అతిశయిస్తూ ఉంటాం. ఏ రోజు కూడా అదిగో దేవుడు ఈరోజు నా శ్వాస ఆడుతుంది. పొద్దున్నే ఉదయాన్నే అలారం పెట్టుకొని నేను లేవాల్సొచ్చింది. వెంటనే నా కళ్ళు తెరుచుకొని నేను సిద్ధపడి దేవుని గురించి ఆలోచన చేసే ఆ భాగ్యాన్ని దేవుడు నాకిచ్చాడనే ఆ యొక్క విధానాన్ని చాలా మందికి అర్థం కాదు. ఈ భారతదేశంలో క్రైస్తవులుగా ఉన్న మనం ఎంత సంపన్నులము అని నేనంటాను. అంటే ఒక మిలియనేర్, బిలియనేర్ ఇప్పుడు ట్రిలియనేర్ రీసెంట్‌గా ట్రిలియనేర్ అనే పాయింట్ కూడా వచ్చింది. ఎలాన్ మస్క్ రీసెంట్‌గా ఆయన ఆస్తి విలువలు ఒక ట్రిలియన్ డాలర్స్‌గా మారిపోయేసరికి ట్రిలియనేర్స్ కూడా తయారవ్వడం స్టార్ట్ అయ్యారు. సో, నేను అది చదువుతున్నప్పుడు నేను ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకునే ప్రతి వ్యక్తి కూడా ఈ భూమి మీద ఉన్న వీఐపీల్లో చాలా టాప్ వీఐపీస్ అని నేనంటాను. ఎందుకంటే మహా అయితే 60, 70 సంవత్సరాలు ఈ భూమి మీద వాళ్ళకున్న సంపద, పరిస్థితి, మనుషులు, విధానాలతో అతిశయించవచ్చు. యేసుని ఎరిగిన నువ్వు, నేను కూడా మన జీవితం ఈ భూమి మీద ఆహ్, బహుశా సంపన్నుల జాబితాలో మన పేర్లు ఎప్పటికీ కనపడవేమో. కానీ పరలోకంలో యేసు ప్రభు కూడా ఈ మాట అంటాడు. ఇదిగో దయ్యములు మీకు లోబడుచున్నవని కాదు గానీ,
గొర్రెపిల్ల జీవ గ్రంథమందు మీ పేర్లు లిఖించబడి ఉన్నవని మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఈరోజు పరలోకంలో నీ పేరు, నా పేరు దేవుడు తన జీవ గ్రంథమందు రాసుకొని ఉన్నాడా? ఒకరోజు టైం వస్తది. ఆ గ్రంథం విప్పుతాడు. ఆ రోజు ఆ పేరు పిలువబడగానే నువ్వు, నేను ఆ ముందు నిలవబడినప్పుడు దేవుడు లెక్క అడుగుతాడు. "ఏ నాన్న, ఇదిగో నీకు 60 సంవత్సరాల వయస్సు లేదా 70 సంవత్సరాల కాలము ఈ భూమి మీద ఇచ్చాను. నువ్వేం చేశావు?" అందుకే ప్రతి దినము మన జీవితాల్లో యేసయ్య అంటాడు, "ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి." ఆలోచన చేయండి. రానున్న దినాలు భయంకరంగా మారబోతున్నాయి. ఎందుకంటే భక్తిని విపరీతంగా చేసే విధానము ఎవరు మోసపరచరు. అపవాది వెలుగుదూత వేషంలో ఈ ఆత్మీయ గర్వాన్నే ఒక సాధనంగా వాడి క్రైస్తవ సంఘాలలో, సంఘ విధానాలలో ఘోరమైన తేడాలు తీసుకొనొస్తాడు. ఎందుకంటే గ్రేట్ ఫాలింగ్ అవే అని అంటారు. అంటే ఎంతో ఘోరంగా దేవుని నుంచి దూరమైపోయే స్థితి. ఇది కేవలం క్రైస్తవుల గురించి నేను చెప్తున్నాను. యేసు ప్రభువును వెంబడిస్తున్నాం. ఈరోజు చూడండి, క్రైస్తవ సంఘాలు అనేకమైన డినామినేషన్స్ నేను చూస్తున్నాను. ఆస్తుల గురించి తగాదాలు, ఎవరు ఆ యొక్క పోస్ట్‌లో ఉండాలి అనే తగాదాలు. అదే విధంగా ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అని ఇతరుల గురించి మనం జడ్జ్ చేసే యూట్యూబ్ వీడియోస్, ఇవన్నీ కూడా నేను చూస్తున్నప్పుడు దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే వాటన్నిటిని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలో 1, 2 చూసి జనరలైజ్ చేయలేం కాబట్టి నేను దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు అంటాడు, "ఇదిగో ఆఖరి దినాలలో అనేక మంది తమ భక్తిని, విశ్వాసాన్ని విడిచిపెట్టి భ్రష్టత్వంలోనికి వెళ్తారు." ఆ భ్రష్టత్వంలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు, నేను దేవుని సేవకుడుగా, సేవకురాలుగానే ఉన్నాను. నేను దేవుని సేవ చేస్తున్నానని మొక్కుబడిగా ఆ పనులు చేస్తారే తప్ప, వాళ్ళు హృదయపూర్వకంగా దేవునితో సంబంధం కలిగి ఆ పనులు చేయరు. అందుకే దేవుని వాక్యంలో కూడా అదే చెప్తాడు, "ఇదిగో ప్రభువా, నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? గొప్ప కార్యాలు, ఇదిగో సంఘంలో అనేకమైన కార్యాలు చేశాం, అద్భుతాలు చేశాం, దయ్యాలను వెళ్ళగొట్టాం." అందుకే నేను కృపావరాల గురించిన ఆ యొక్క మాటలో కూడా ఈ విషయాలు నేను తెలియపరిచాను. మనం అతిశయపడాల్సిన ఏకైక విషయం ఏంటంటే ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ అనేది ఫస్ట్ మనం దేవుణ్ణి ప్రేమించగలిగితేనే, అందుకే అంటాడు, మొత్తం ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చి 2 ఆజ్ఞలుగా యేసయ్య మార్చేశాడు. ఇదిగో పరలోకమందున్న నీ దేవుడిని, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిని హృదయపూర్వకంగా నువ్వు ప్రేమించాలి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో అని పూర్ణ అనే కంప్లీట్ అనే పరిస్థితితో నీ దగ్గర ఏదైతే ఉంది, ఇప్పుడు అదే మనం అన్వయించుకుంటే, నీ దగ్గర డబ్బుందా? నీ డబ్బులన్నిటిని వాడి పూర్ణ డబ్బుతో దేవుని ప్రేమించగలుగుతున్నావా? నీ దగ్గర ఎబిలిటీస్ ఉన్నాయి. నీ పూర్ణ ఎబిలిటీస్, కంప్లీట్ ఎబిలిటీస్‌తో దేవుని గనపరుస్తున్నావా? లేదంటే ఇదిగో దేవుడికి ఈరోజు ఇంత శాతం అని చెప్పి దేవుడికి మనం ఇచ్చేసి మిగిలింది మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నామా? ఆలోచన చేయండి. ఈ అంత్య దినాలలో దేవుడు ఆ యొక్క తూనికలో మనల్ని తూస్తున్నాడు. ఆ తూస్తున్న విధానంలో మన జీవితాలు ఎలా ఉంటున్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ఈరోజు యెహోషాపాతు అనే రాజు విధానాన్ని మీ ఎదుట నేను పెడుతున్నప్పుడు మనం కూడా నామకార్థంగా క్రైస్తవ జీవితాన్ని కాకుండా దేవుని కొరకు నమ్మకంగా నిలవబడి, ఎందుకంటే మనుషులకి అది అర్థం కాకపోవచ్చు. చాలా సార్లు నేను ఈ విమర్శలను ఎదుర్కొంటూ ఉంటాను. వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసినట్టుగానే ఇతరులు కూడా సేవ చేయాలి అనుకునే వ్యక్తులు నాకు ఎదురవుతూ ఉంటారు. నేను దేవుని వాక్యాన్ని పంచుకోగానే వాళ్ళ హృదయాలను పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి ఒప్పింప చేస్తాడు. మనకు తెలుసు కదా, పరిశుద్ధాత్మని పరిచర్యలో ఒక భాగము ఆయన పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, ఆ యొక్క దేవుని విధానాలు, తీర్పును గూర్చి ఒప్పింప చేస్తాడని మనం చదువుతాం. ఎప్పుడైతే వాళ్ళ విధానం, వాళ్ళొక మైండ్ సెట్‌లో వెళ్ళిపోతూ ఉంటారు. ఇదిగో నేను ఇలా చేస్తున్నాను కాబట్టి ఇదే క్రైస్తవ జీవితం. చాలా డినామినేషన్స్ వాళ్ళు కూడా ఈ మాటలన్నప్పుడు నేను నవ్వుతూ ఉంటాను. ఎందుకంటే మా డినామినేషన్ వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళతారని. చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకంటే అది కాదని మనందరికీ తెలుసు. ఎవరైతే దేవుని హృదయపూర్వకంగా అంగీకరించారో వాళ్ళు మాత్రమే దేవునిలో ముందుకు వెళ్ళగలుగుతారు. సో, అందుకే ప్రభువా, ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు గాని, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు. ఎప్పుడు కూడా నేను ఈ మాట చెప్తాను.
ఆయన చిత్తము, ఆయన పిలుపు, ఆయన ప్రణాళిక, వీటిని మన జీవితంలో ఎరగటం అనేది అన్నిటికంటే ముఖ్యం. చదువు కన్నా, పరిస్థితి కన్నా, కుటుంబం కన్నా, వీటన్నిటికంటే కూడా ఆయన చిత్తం ఎరగటం ముఖ్యం. ఎందుకంటే మన భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి, మన కుటుంబ వ్యవస్థ ఎలా కట్టుకోవాలి, మన సేవా జీవితం ఎలా ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క మిగిలిన సంవత్సరాలన్నీ ఆయన చిత్త ప్రకారము వెళ్ళినప్పుడే మనం కట్టబడతాం. 5 తలాంతులు ఇచ్చి దేవుడు వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తిని పరిశీలన చేస్తున్నాడు. 2 తలాంతులు ఇచ్చి దేవుడు వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తిని పరిశీలన చేస్తున్నాడు. వీళ్ళేం చేస్తారని. ఒక్క తలాంతు ఇచ్చిన వ్యక్తిని పరిశీలన చేస్తున్నాడు. ఇదంతా మనకు తెలిసిన స్టోరీనే. 5 తలాంతుల లెక్క అడగడానికి అక్కడ రాయిస్తాడు. చాలా సంవత్సరాలు బహుకాలం తరువాత వచ్చి లెక్క అడిగాడంట. ఈరోజు ఈ భూమి మీద దేవుడు నీకిచ్చే ఆయుష్ ఏంటో తెలుసా? నీకివ్వబడిన తలాంతులతో దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఇది కంప్లీట్‌గా ఇండివిడ్యుయల్‌కి సంబంధించింది. ఇది వేరే వారితో పోల్చుకోవటం గాని, వీళ్ళు చూడండి 5 తలాంతులు కలిగిన వాడు 2 తలాంతులు కలిగిన వాడిని చూసి, అదేంటి నీకు ఓన్లీ 2 ఇచ్చాడా? నాకు చూడు 5 ఇచ్చాడు అని గర్వించటానికి ఏమీ లేదు. నీకివ్వబడిన పరిమాణం చొప్పున దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. చాలా సార్లు మనం ఇతరుల విషయాల్లో మన నోస్‌ని పెడుతూ ఉంటాం. మన ముక్కును దూరుస్తూ ఉంటాం. అసలు ఎటువంటి విధానంలో కూడా మనం కేవలము ఇతరుల యొక్క అవసరాలలో, ఇతరుల యొక్క కష్టాలలో వాళ్ళకి ఏదైనా సేవ చేయాలా అనే ఆలోచనతో వాళ్ళ వైపు చూడాలి తప్ప, వాళ్ళ సేవను గాని, వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని గాని జడ్జ్ చేసే పనిని దేవుడు మనకి అందుకే దేవుడు అంటాడు, "ఇదిగో తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు" అని చెప్తాడు. సో, ఈరోజు నీకివ్వబడిన ఆ యొక్క తలాంతులేమిటి? ఈ భూమి మీద ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవులము అని చెప్పుకుంటున్నాం. ఎప్పుడో నేను రక్షించబడ్డానండి. అదే సాక్ష్యాన్ని పదే పదే చెప్తూ ఉంటాం. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఈరోజు నీ సాక్ష్యం ఏంటి? ఈరోజు నిన్నటి దినాన, మొన్నటి దినాన ఇదిగో 6 నెలలు 2026లో న్యూ ఇయర్ అని చెప్పుకొని హ్యాపీ న్యూ ఇయర్ అని గ్రీటింగ్స్ అయ్యాయో లేదో 6 నెలలు అయిపోయాయి. ఆలోచించి ఈ 6 నెలల్లో దేవుని కొరకు ఈ సంవత్సరంలో నువ్వు చేసిన పనేంటి? ఇది దేవుని యొక్క మెజరింగ్ స్కేల్. దేవుడు ఈ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని బేరీజు వేస్తాడు. ఎప్పుడో ఏదో చేసావు వెరీ గుడ్. కానీ ఈ రోజు నువ్వేం చేసావు? నేను 10థ్ క్లాస్‌లో టాపర్‌నండి అంటే కాదు. ఈరోజు నేను రాసిన పరీక్షలో నేను మళ్ళీ ఉత్తీర్ణత అయితేనే నాకు ఉద్యోగం వస్తుంది. ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆలోచన చేయండి ప్రియులారా. మనం వాక్యంలోనికి వెళదాం. యెహోషాపాతు జీవితాన్ని మనం గమనిస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథం మీ బైబిల్స్ చూడండి. 20వ వచనాన్ని మీరు చూస్తే ఇశ్రాయేలీయులు దేవుడు ఆ వాగ్దాన దేశాన్ని సంపాదించుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా మొదటగా 10వ అధ్యాయం 20వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు ఒకసారి చూస్తే వాళ్ళందరూ కూడా వెళుతున్నప్పుడు ఐగుప్తు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అమ్మోనీయులు, మోయాబీయులు అనేవాళ్ళు ఒక విధంగా డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్‌గా వాళ్ళకి బ్రదర్సే అవుతారు. లోతు జనాంగము కాబట్టి సో వాళ్ళతో యుద్ధాన్ని చేయనివ్వడు. వాళ్ళని అడుగుతారు. అడిగినప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో ఇది మనం చూస్తాం. సో అదంతా మీరు తర్వాత చదవండి. అక్కడ వాళ్ళని నిర్మూలం చేయకుండా ఇశ్రాయేలీయులు తప్పించుకొని పక్క నుంచి తొలగి వాళ్ళు వాగ్దాన దేశానికి సాగిపోతారు. ఆ టైంలో వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ మిగిలిన దేశాల్లో కొంతమంది మీద యుద్ధాలు చేసి వాళ్ళని నాశనం చేసి వాళ్ళు ఈ వాగ్దాన దేశానికి రావటం మనం చూస్తాం. సో ఈ పాయింట్‌లో ఒక జనాంగము దేవుని బిడ్డలైన వారు ఎంతో చక్కగా జీవిస్తున్న దేశంలో యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. ఆ ప్రాంతపు ప్రజల మీదకి ఒక జనాంగము చీమల్లాగా, మిడతల్లాగా వీళ్ళని మింగివేద్దామనే విధానంలో ఒక ప్లాన్ వేసుకొని వారందరిని నాశనం చేయాలని ఆ ప్రయత్నంలో ఈ యొక్క రాజు మీదకి అక్కడున్న యూదా వారి మీదకి వచ్చినప్పుడు తన జీవితంలో ఏమి చేశాడు అనేది ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆలోచన చేయండి. మనం అన్నీ బాగున్నప్పుడు, అంతా బాగున్నప్పుడు చాలా సార్లు మన ప్రార్థన వేరేలా ఉంటది. ఎందుకంటే మన దగ్గర డబ్బులున్నాయి. మన ముందున్న ప్రాజెక్ట్ లేదా అవసరాన్ని ఇది చేయటానికి మన దగ్గర డబ్బులున్నాయి. లేదా మనకు సహాయం చేయడానికి
చాలా మంది సహోదరులు, సహోదరులు, సంఘస్థులు హెల్ప్ చేయడానికి ఉన్నారు. మ్యారేజ్ విషయంలో ఇవన్నీ నేను చూశాను. అన్నీ మన దగ్గర ఉన్నప్పుడు మన ప్రార్థన ఒకలా ఉంటది. కానీ అన్నీ ఉండి కూడా మనం ఏమీ చేయలేము. మన ఎదురుగా ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్‌ని, ఆ సమస్యను ఏ విధంగా కూడా మనం ప్రయత్నించినా మన సొంత శక్తి, సొంత బలము, సొంత జ్ఞానంతో ఎదుర్కోలేము అనే పరిస్థితి వచ్చినప్పుడు మన ప్రార్థన మారుతది. ఈరోజు యెహోషాపాతు దగ్గర ఆహ్, గొప్ప సైన్యం ఉంది. తను దేవుని బిడ్డలుగా అనేక మందిని న్యాయాధిపతులుగా ముందు అధ్యాయం 19వ అధ్యాయం కూడా మీరు చదవండి. ఆయన కొన్ని రిఫార్మ్స్ తీసుకొని వచ్చి చాలా చక్కగా ఉన్నాడు. ఇది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైతే మన హృదయాలను దేవుని వైపు త్రిప్పుకొని దేవుని కొరకు నిలవబడతామో, మనమే అపవాదికి ప్రైమ్ టార్గెట్స్‌గా ఉంటాం. అంటే నార్మల్‌గా ప్రార్థన లేని క్రైస్తవ విశ్వాసం చెప్పుకొని తిరిగే వ్యక్తి మీద అపవాది తన ఎనర్జీని, వాడి యొక్క పిల్ల దయ్యాల్ని వాడడు. ఆలోచన చేయండి. ఇది వాక్యంలో కూడా ఉంది. అపోస్తలుల కార్యములో మనం చూస్తాం. కొంతమంది పౌలుని గమనిస్తున్నారంట. పౌలు ముట్టుకోగానే స్వస్థతలొస్తున్నాయి. ఆయన చేయికి రుమాలు తగలగానే దయ్యాలు వదిలిపోతున్నాయి. ఈ విధంగా చాలా ఫేమస్ అయిపోయాడు పౌలు. అక్కడ ఒక ఊరికి వెళ్ళగానే ఈ విధానం ఏదో బావుంది. ఈ వ్యక్తి విధానము యేసు ప్రభు అనే పేరును ఉచ్చరించి దయ్యాలను వెళ్ళగొట్టేస్తున్నాడు ఈయన. మనం కూడా అదే ట్రై చేద్దాం. ఇదేదో మంత్రంలా ఉందని అక్కడున్న వాళ్ళు ఇదంతా మనకు తెలిసిందే. నేను ఆ డీటెయిల్స్‌కి వెళ్ళట్లేదు కానీ, వాళ్ళు దాన్ని కాపీ చేసి పౌలు ప్రకటిస్తున్న యేసు నామమున ఇదిగో దయ్యమా బయటికెళ్ళని దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నించినప్పుడు, అక్కడ దయ్యమే ఒక సాక్ష్యం ఇస్తది. యేసుని ఎరుగుదును. పౌల్ గారు కూడా మా సర్కిల్స్‌లో బాగా ఫేమస్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన మా విధానాలన్నిటిని పాడు చేసే దేవుని సేవకుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా మాకు తెలుసు. మీరెవర్రా అని అడుగుతది. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తది ఆ వాక్యం చదివినప్పుడు. దయ్యాలు మనల్ని మెచ్చుకుంటున్నాయనో లేదా సాక్ష్యం ఇస్తున్నాయో అని దేవుడు అతిశయించొద్దంటాడు. కానీ అక్కడ మనం గమనిస్తే క్లియర్‌గా వాటికి క్లారిటీ ఉంది. యేసు ప్రభు ఎవరు? ఆయన దేవుడు. అందుకే సేన అనే దయ్యం పట్టిన వ్యక్తి క్లియర్‌గా ఆ దయ్యాలన్నీ కలిపి ఒకే మాట అంటాయి. "అయ్యో! నా టైం అయిపోయిందా ప్రభా! మాకు తీర్పు తీర్చే టైం వచ్చేసిందా? దయచేసి మమ్మల్ని ఎక్కడికైనా పంపించు గానీ, పాతాళంలోనికి మాత్రం పంపించొద్దు." ఎందుకంటే వాటికి తెలుసు ఆ పాతాళం అనేది అంత భయంకరంగా ఉంటది. మనుషులంగా చాలా సార్లు మనం కేర్‌లెస్‌గా ఉంటాం గానీ, దయ్యాలకి ఫుల్ క్లారిటీ ఉంది. అందుకే ఇదిగో నీకిష్టమైతే ఈ పందుల్లోకి మేము వెళ్ళిపోతాం అంటది. దేవుడు సరే వెళ్ళండి అనగానే ఆ పందుల్లోనికి ఆ 2000 దయ్యాలు వెళ్ళిపోతాయి. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఈరోజు ఆ యొక్క విధానంలో అపవాది ఆహ్, ఎవరి మీద దాడి చేస్తాడంటే ప్రార్థించే క్రైస్తవుడి మీద. ఆలోచన చేయండి. చాలా సార్లు భక్తి కలిగి దేవునితో నడుస్తున్నాం కాబట్టి మనకేం జరగదు అని అనుకుంటాం. నో. ఎక్కడైతే దేవుని విధానం ఉంటుందో అక్కడే అపవాది అందుకే ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం. ఇదిగో నీ సేవ చాలా బాగా ఉంది. సాతాను సింహాసనము కూడా నీ దగ్గరే ఉంది. వాడేం చేస్తున్నాడంటే కొంతమందిని జైల్లో పెట్టిస్తాడు. ఇదిగో కొంతమందిని హతసాక్షులుగా చంపుతాడు అని దేవుడు అంటాడు. అది చదివినప్పుడు ప్రభువా! ఇంత ప్రయాసపడి నీ సేవకులైన వాళ్ళు మిషనరీస్‌గా వెళ్లి ప్రయాసపడుతుంటే వాళ్ళు చనిపోతారు. అక్కడే అపవాది ఉన్నాడంటే ఎలా ప్రభు అంటే, ఎక్కడ శ్రమ ఉంటదో అప్పుడే క్రైస్తవ్యం చక్కగా పరిమళిస్తూ, ఆ శ్రమలలోనే ఆ యొక్క విధానము ఎంతగానో చూడండి ఆ రోజు శ్రమపడిన నేను తెలుగు బైబిల్ ఎప్పుడు మొన్నే ఒక కొత్త తెలుగు బైబిల్ కొన్నాను. ఆ యొక్క బైబిల్ షాప్‌కెళ్ళినప్పుడు అనేకమైన విధాలైన బైబిల్స్ చూసినప్పుడు, ఒక్క క్షణం నేను విలియం కేరీ గారిని జ్ఞాపకం చేసుకున్నాను. ఆలోచన చేయండి. తన జీవితంలో పెద్దగా చదువుకోలేదు. చెప్పులు కుట్టేవాడు కూడా కాదు. పాడైపోయిన చెప్పులను బాగు చేసుకునే వ్యక్తి దేవుని ద్వారా వాడుకొనబడినప్పుడు అనేక భాషలలో తనకు ఆ నాలెడ్జ్, ఆ పరిస్థితిని దేవుడు వెంటనే ఒకరోజే ఇవ్వలేదు. అనేక శ్రమలు తన కుటుంబంలో భార్యను, తన కుమారులను, తన జీవితంలో అంతా కోల్పోతాడు. వెళ్ళిపోతూ ఆయన ఇదే మాట అంటాడు. ఇదిగో విలియం కేరీ చనిపోయిన తర్వాత, చనిపోయిన విలియం కేరీ గురించి మాట్లాడుకోవద్దు గానీ, ఆ విలియం కేరీ యొక్క దేవుడి గురించి మాట్లాడుకోండి అంటాడు. నాకు ఆ మాటలు ఎప్పుడూ కూడా
ఒక విధమైన ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవుతాను. ఎందుకంటే దేవుని కొరకు ఏవేవో చేస్తున్నాననే ప్రగల్భాలు మనం బయటకి చెప్పకపోయినా మన హృదయంలో కూడా గర్విస్తూ ఉంటాం. ఈ యొక్క యెహోషాపాతు రాజు జీవితంలో, తన జీవితంలో దేవునికి బానే ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము. ఇదిగో నీతి, న్యాయాలు, యెహోవా మీద ఆధారపడటం ఇవన్నీ చేస్తున్నాము అనుకునే టైంకి అపవాది, ఇదిగో వీళ్ళిలా ఉంటే అందరూ కూడా దేవుని బిడ్డలుగా మారిపోతారు కాబట్టి, ఈ విధానాన్ని నేను డిస్టర్బ్ చేయాలని చెప్పి, తను అనేక గొప్ప సైన్యాన్ని యెహోషాపాతు రాజు దగ్గరికి తీసుకొని వస్తారు. ఒక్క వాక్యాన్ని మూల వాక్యంగా మీకు నేను చెప్పాలి అని ఆశపడుతున్నాను. రెండో దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. ఈ విధంగా ఇశ్రాయేలీయులు నాశనం చేయకుండా వదిలివేసిన వారు, అదే విధంగా అప్పుడున్నటువంటి యూదా ప్రజలు దేవుని కొరకు తమ హృదయాలను త్రిప్పుకొని న్యాయాధిపతులుగా, అధికారులుగా ఉన్నవారు యెహోవాను బట్టి తమ యొక్క న్యాయ విధానాలను సరిచేసుకున్న విధానంలో ఉన్నటువంటి ఆ స్థితిలో యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగిన రాజుగా ఉన్నప్పుడే శ్రమ వచ్చింది. ఈ పాయింట్ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నీ ప్రార్థన ఎక్కువైనప్పుడు, నేను ఈ విశాఖపట్నం వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. మేము తిరుపతిలో ఉన్నప్పుడే ఈ విధంగా విశాఖపట్నం రావాలి అని 2024లో ప్రార్థన మేము ప్రారంభించాం, నేను నా తల్లిగారు. ప్రారంభించగానే డైరెక్ట్‌గా అపవాదే అమ్మగారి యొక్క రూమ్‌లోకి రావటం, మీరు విశాఖపట్నం వెళ్ళటం వీల్లేదు. మేమేంటంటే మా ఇంట్లో వారు దేవునికి దూరం అయిపోతున్నారు, అనేక మంది చనిపోతున్నారు అనే బాధతో నేను మా తల్లిగారు ప్రార్థన చేయడం ప్రారంభించాం. కానీ అది అపవాది యొక్క విధానాన్ని డిస్రప్ట్ చేస్తదని మేమెప్పుడు అనుకోలేదు. ఆ ప్రార్థన చేస్తుండగా ఒకరోజు వాడు మా తల్లిగారి రూమ్‌లోనికి వచ్చి మీరు విశాఖపట్నం వెళ్ళడానికి వీలు లేదనే విధానంలో వాడి ఆ పరిస్థితి అంతా చూసినప్పుడు మేము షాక్ అయ్యాం. వెంటనే మేము ఇంకా తీవ్రతరంగా ప్రార్థన అనేది చేస్తూ, ఎందుకంటే వాడి యొక్క హస్తాన్ని నేను ప్రతి విషయంలో చూసాం. వెంటనే 24లో మేము ట్రాన్స్‌ఫర్ అవ్వాలి వైజాగ్ అని అప్లై చేసుకొని అన్నీ చేసేసరికి అదే టైంలో గవర్నమెంట్ మారటం, నేను ఈ యొక్క ఐటీలో ముందుగానే పనిచేసి ఉండటం వలన విశాఖపట్నం వస్తాననుకున్న నేను మళ్ళీ అమరావతికి వెళ్ళటం జరిగింది. లాస్ట్ ఇయర్ అంతా నేను అమరావతిలో పనిచేశాను. మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ అని. సో, అక్కడికి వెళ్ళిపోగానే నేను వెంటనే ప్రార్థన చేస్తూనే ఆ ప్రార్థనను ఆపలేదు. దేవుని దగ్గర శ్రమ పడుతూనే ఉన్నాను. ఆల్రెడీ మీతో కూడా పంచుకున్నాను. యాకోబు ఏ విధంగా దేవుని దగ్గర కనిపెట్టాడో, ఆ విధంగా నేను ప్రార్థన చేసి, ఆ మహానయీము అనే ఆ యొక్క అనుభవంతో దేవుని దగ్గర కనిపెడుతూ వచ్చాను. ఆ విధానం అంతట్లో కూడా మనం చదువుతాం. యోసేపు జీవితంలో ఇది చూస్తాం. ఏది కీడు కొరకు అపవాది గాని, మనుషులు గాని మనకి చేయాలనుకుంటారో దేవుడు దాన్ని మేలుకరంగా మారుస్తాడు. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా అనేకమైన కొత్త విషయాలు నేను గవర్నమెంట్‌లో తెలుసుకోవటం ద్వారా ఈరోజు విశాఖపట్నం వచ్చిన తర్వాత అనేక మంది యవ్వనస్తులను, ముఖ్యంగా ఇంజినీరింగ్ కాలేజెస్ ఇలా ఉన్న వాళ్ళందరినీ నేను రీచ్ అవ్వడానికి దేవుడు కృపను చూపించాడు. సో, ఆ ప్రార్థన అనేది ఆ హోల్ ఎపిసోడ్‌లో దేవుని దగ్గర పోరాటం అనేది ఎంత గంభీరంగా ఉంటదో అని ఆ చిన్న విషయంలో, నా ట్రాన్స్‌ఫర్ విషయంలోనే నేను దాన్ని తెలుసుకున్నాను. ఈరోజు యెహోషాపాతు జీవితంలో కూడా వీళ్ళందరూ ఆయన మీదకి దొమ్మీగా వచ్చి ఇంకా యూదా లేదా ఇశ్రాయేలీయుల జీవితం ఇంక ఉండకూడదు. ఈరోజు కూడా ఇరాన్ ఆ యొక్క నాయకులు మాట్లాడే మాట ఇదే. ఈ యొక్క వరల్డ్ మ్యాప్‌లో ఇశ్రాయేల్ అనే దేశపు నామరూపాలు లేకుండా చేయాలి, తుడిచిపెట్టాలి అనే ఆ విధానము ఇప్పుడే అప్పటి నుంచి ఉంది. అలా వాళ్ళందరూ వచ్చినప్పుడు యెహోషాపాతు ఎంచుకున్న ఒకే ఒక మార్గం ఏంటంటే, తను భయపడ్డాడు. మనిషిగా తను భయపడ్డాడు. మనం చూస్తే 3వ వచనంలో మనం చూసినప్పుడు యెహోషాపాతు భయపడ్డాడు. మొదటి నుంచి 12 ఈ అధ్యాయం అంతా మీరు చదవండి. ఏ విధంగా శ్రమ మీ మీదకి వచ్చినప్పటికీ, మన హృదయాలలో భయం కలిగినప్పటికీ, దేవుని మీద మన ఆశను నిలుపుకున్నప్పుడు ఏ విధంగా దేవుడు యుద్ధం చేస్తాడు. సింపుల్‌గా చెప్పాలంటే, నీకు ఏమి చేయాలో తెలియని స్థితిలో నువ్వున్నప్పుడు, ఆ యొక్క యుద్ధ భూమిలోనికి నీ దేవుడైన యెహోవాను ఆహ్వానించు. అంతే సింపుల్. మన దేవుడిని మనం చాలా సార్లు అయ్యో ప్రభు ఇది నేను చేయలేను, ఇది నా దగ్గర లేదు, ఇంత డబ్బు లేదు, ఇంత ఎబిలిటీ లేదు, ఈ శ్రమలున్నాయి, ఈ కష్టాలున్నాయి, ఈ విధానాలున్నాయి. ఈరోజు నీ సేవ ఏదైనా సరే, మిషనరీగా పనిచేస్తున్నావా? ఒక పాస్టర్‌గా ఒక సంఘాన్ని నడిపిస్తున్నావా? లేదంటే
ఒక ఉద్యోగం, అది గవర్నమెంట్ గాని, ప్రైవేట్ గాని, లేదా ఒక బిజినెస్‌ని నువ్వు చేస్తున్నావా, నీ విధానం ఏదైనప్పటికీ, లేదా నీ గృహస్థ జీవితం, నీ ఫ్యామిలీ లైఫ్‌లో బయట నీకు మంచి సాక్ష్యం ఉంది. కానీ నీ కుటుంబ జీవితం అధోగతిగా ఎప్పుడు గొడవలు, పరిస్థితులు ఇవన్నీ ఎందుకొస్తాయో తెలుసా? నువ్వు దేవుని పనిని నమ్మకంగా చేస్తున్నప్పుడు అపవాది ఏ విధముగానైనా నీ పనిని డిస్రప్ట్ చేయాలని, అడ్డు పెట్టుకోవాలని శ్రమలను కలిగిస్తూ ఉంటాడు. దేవుడు వాటిని వాడి నిన్ను చెక్కుతూ ఉంటాడు. అపవాది అనుకుంటూ ఉంటాడు, ఇంక వీడి పని అయిపోయింది. లేదా ఈ సేవకురాలి విధానం అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు. ఇదిగో ఈమెకు అనారోగ్యం తెచ్చాను, ఇంక దేవుడిని తిట్టుకుంటది. ఇగో ఈ బిడ్డకి ఎంతో లేమి కలిగింది. సడెన్‌గా అప్పుల పాలైపోయారు. లేదంటే మంచి వాళ్ళని చెప్పి వాళ్ళకున్న ధనాన్ని సహాయం చేయగానే వాళ్ళు రిటర్న్ ఇవ్వలేదు. చూడండి, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటూ ఉంటాం. దేవుని బిడ్డలంగా మనం ఒక మంచి చేయాలని ముందుకు వెళ్ళినప్పుడు వెంటనే అది చెడుగా మారేసరికి ఎంతో బాధపడుతూ ఉంటాం. యెహోషాపాతు అదే చెప్తున్నాడు. ప్రభువా, మేము ఇశ్రాయేలీయులుగా వస్తున్నప్పుడు ఈ అమ్మోనీయులు, మోయాబీయులు మేమేమీ చేయలేదు. కానీ వాళ్ళు ఈరోజు మా మీద ఆ 12వ వచనం మాత్రం చదువుదాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఈ ఒక్క వచనంని మనం ధ్యానం చేసుకుందాం. క్లియర్‌గా చెప్తున్నాడు రాజు, ప్రభువా, ఈ యొక్క సైన్యం గాని మా దేశంలోనికి వస్తే మేమెవరం మిగలం. ప్రాక్టికల్‌గా ప్రార్థన చేస్తున్నాడు యెహోషా. మన ప్రార్థన కూడా ఎప్పుడు ప్రాక్టికల్‌గా ఉండాలి. నేను అదే చెప్తాను. ప్రభువా, ఇదిగో ఈ విధంగా ఉంది నా సిట్యుయేషన్. నేను అదే ప్రార్థన చేశాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇదిగో నేను విశాఖపట్నం వెళ్ళాలి. ఒక దర్శనం ద్వారా కూడా మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదిగో యాకోబుకు నువ్వు పంపించినటువంటి ఆ మహనీయము 2 సేనా వ్యూహములు గల దేవదూతలు ఈరోజు పరలోకములో హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే యాకోబు విషయంలో ఆ ప్రార్థనను బట్టి వేలాది వేల దూతల్లో నుంచి ఒక 2 సేనా వ్యూహాల్ని దేవుడు పంపించాడు. వాళ్ళు వచ్చి ఆ యొక్క తన అన్న చంపకుండా ఏశావును భయపెడతారు. వాడు చూడగానే ఏశావు అనుకుంటాడు, అమ్మో! యాకోబుకి ఇంత పెద్ద సైన్యం ఉందేమో అని భయపడి, యాకోబుని నేను చంపేస్తానని 400 మందిని వెంట పెట్టుకొని వచ్చిన ఏశావు యాకోబుతో సమాధానపడి, కౌగిలించి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోవడం మనం చూస్తాం. తరువాత దేవుడు యబ్బోకు రేవు అనుభవం ద్వారా యాకోబును విరిచి ఇశ్రాయేలుగా మారుస్తాడు. ఆలోచన చేయండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను మన జీవితాల్లో తీసుకొనొస్తది. చాలా సార్లు మనకి శ్రమలు ఇష్టముండవు. చాలా సార్లు మనకి కష్టాలు ఇష్టముండవు. నేను ఈ యొక్క అకాడమిక్ ఇయర్ అంతా కూడా రెగ్యులర్‌గా కాలేజ్‌కెళ్ళానండి, స్కూల్‌కెళ్ళానండి, ఆఫీస్‌కెళ్ళానండి అని అంటాం. ఆహ్, కాబట్టి నేనింక ఈ పరీక్షలు రాయను. లేదా మాకు ట్రాన్స్‌ఫర్ వద్దు. ఇలా ఎవరి విధానంలో ఆ పరిస్థితిని మనం చూస్తాం. కానీ ఎవరు ఒప్పుకోరు. మీరు ఎంత పర్ఫెక్ట్‌గా రెగ్యులర్ అటెండెన్స్ కలిగి కాలేజ్‌కి, స్కూల్‌కి వచ్చినా ఫైనల్ యాన్యువల్ ఎగ్జామ్ రాయాల్సిందే. బోర్డ్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఆ ఎగ్జామ్‌లో మీరు రాసి పాస్ అయితేనే మీరు మీ యొక్క శాతం ఉత్తీర్ణత గాని, ఇది గాని ఉంటుంది. ఇదంతా మనకు తెలుసు. సో, అలాగే నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కి మెడికల్ ఎగ్జామ్ మనం రీసెంట్‌గా నీట్ ఎగ్జామ్ అయింది. అలా ఐఐటీ ఎగ్జామ్స్, అలాగే మన యొక్క చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం రాసే ఎగ్జామ్స్, వీటన్నిటిలో మనం శ్రమ పడడానికి ఇష్టపడతాం. కోచింగ్‌కి వెళతాం. అనేక గంటలు చదువుతాం. ఒక విజయాన్ని పొందుకోవాలని మనం ప్రయాసపడతాం. ఆత్మీయ జీవితంలో శ్రమ రాగానే చాలా సార్లు మనం దేవుడి మీద అలుగుతూ ఉంటాం. ఎందుకు నాకే ఈ శ్రమ అని. మనం 10థ్ క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియేట్ నాకే ఎందుకు అని అనుకోము. అక్కడ మాత్రం పరీక్ష రాస్తాం. కానీ నిజ క్రైస్తవ జీవితానికి వచ్చేసరికి దేవుడు కొన్ని పరీక్షలు అనే ఆ యొక్క స్కూల్‌లో మనల్ని పట్టుకొని వెళుతున్నప్పుడు, మన జీవితాల్లో ఇంకా ఆయనకి ఇష్టం కాని విషయాలను చెక్కుతున్నప్పుడు, మన ఆ యొక్క కుమ్మరి ఆ యొక్క మంటితో ఆ యొక్క పాత్రను చేస్తున్నప్పుడు, ఆ రాతి బెడ్డలను, అక్కడున్న ఇంప్యూరిటీస్‌ని తీసేస్తున్నప్పుడు కష్టంగానే ఉంటది. ఆ యొక్క శిల్పాన్ని చెక్కుతున్నప్పుడు ఆ రాయి అనుకుంటదంట, ఈ యొక్క శిల్పికసలు మంచి హృదయమే లేదు. చూడండి రోజు సుత్తి తీసుకొని నన్ను ఎలా కొడుతున్నాడో అనుకుంటూ ఉంటది. కానీ
ఆ శిల్పికి తెలుసు, ఇదిగో ఈ శిల్పం ఒక రోజు ఇలా ఉండబోతుంది. ఇప్పుడు ఒక మొద్దులాగా, రాయిలాగా ఉన్న ఈ యొక్క రాయి రేపు ఒక శిల్పంగా మారబోతుంది. అందుకే మనం పాడుకుంటూ ఉంటాం. దేవుని చేతిలో మనం శిలగా ఉన్నాం. నన్ను చెక్కు ప్రభువా అని మనం పాడుతూ ఉంటాం. అలా చెక్కే క్రమంలో నీకు ఇష్టం కానీ లేదా పనికిరాని ఆ పెచ్చులను దేవుడు తొలగిస్తేనే నీలో క్రీస్తు రూపం ఏర్పడతది. ఆ యొక్క క్రీస్తు రూపం నీలో ఏర్పడాలంటే ఇలాంటి సిట్యుయేషన్స్ రావాల్సిందే. వస్తాయి. అందుకే యేసు ప్రభు కూడా మీరు క్లియర్‌గా చెప్తాడు. ఎక్కడ కూడా యేసు ప్రభు మీకు శ్రమలేమి రావు, మీకు కష్టాలేమి రావు, హ్యాపీగా ఉంటది క్రైస్తవ జీవితం అనుకుంటారు. నో. లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యం తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను. జయించేవారుగా మనం ఉండాలి అని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. లోకంలో మనకి శ్రమ ఉంటది. రానున్న దినాలలో శ్రమలు ఇంకా అధికముగా ఉండబోతున్నాయి. అనేక మంది విశ్వాసాన్ని విడిచిపెట్టి ఈ లోకపు పోకడల వైపు వెళ్ళిపోబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని నువ్వు వింటుంటే ఈరోజు యేసుక్రీస్తులో నీ విశ్వాసపు జీవితాన్ని కాపాడుకునే స్థితిలో నువ్వు ఉన్నావా? యెహోషాపాతు రాజు మీదకి గొప్ప సైన్యం వస్తే ఆయన ఏ మనిషి దగ్గరికి వెళ్ళలేదు, గగ్గోలు పెట్టలేదు. యూదా వారందరినీ పిలిచాడు. ఒక ఫాస్టింగ్ ప్రేయర్ డే అని పెట్టి అందరినీ కూడా రమ్మన్నాడు. అక్కడ రాస్తాడు వాక్యంలో, మీరు చదవండి తర్వాత ఆ 13వ వచనంలో, యూదా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. ఈరోజు నీవు, నీ భార్య లేదా నీవు, నీ భర్త, నీ పిల్లలు, నీ బంధువులు, నీ సంఘపు వారు అందరూ కలిసి ప్రార్థన చేసే స్థితిని కలిగి ఉన్నారా? చాలా సార్లు మనం ఇండివిడ్యువల్‌గా ప్రార్థన చేస్తాం, మంచిదే. అది చేయాలి. కానీ ఈ సామూహికంగా ప్రార్థన చేసి ఇప్పటి వరకు మనం చూసాం ప్రార్థన విధానాల్లో, సమూయేలు జీవితంలో కూడా మనం చూసాం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కరెక్టే. కానీ సమూహంగా దేవుని దగ్గర కనిపెడుతూ ఆయన అంటున్నాడు, దేవా ఆ రోజు మేము వాళ్ళని వీళ్ళందరినీ మోయాబీయులు, అమ్మోనీయులైన వీరిని మేమేం అనలేదు. ఈరోజు నీవు వారికి తీర్పు తీర్చాల్సిన టైం వచ్చింది. వారు మా మీదకి వస్తున్నారు. గొప్ప సైన్యంగా వచ్చి మా జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నారు. వీళ్ళతో యుద్ధం చేయటానికి మాకు శక్తి చాలదు. అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు ప్రభువా. ఈ బ్యాటిల్ ప్లాన్, ఈ వీళ్ళ మీద యుద్ధాన్ని ఎలా జరిగించాలని ప్లాన్ ఏయటానికి కూడా నాకు ప్లాన్ రావట్లేదు. నీవే నాకు దిక్కు. ఆ మాట నాకు చాలా నచ్చుతది. ఏమీ తోచట్లేదు ప్రభువా. నీవే మాకు దిక్కు. ఈరోజు నీ ప్రార్థన జీవితం అలా ఉందా? చాలా సార్లు మనం దేవుడి దగ్గరికి ప్రార్థనకొచ్చినప్పుడు, మన జ్ఞానంతో చేసుకున్న విషయాలను పక్కన పెట్టి, కేవలం ప్రాబ్లమ్ ఉన్న వాటిని అడుగుతూ ఉంటాం. బయటికి మనం డిఫరెన్షియేట్ చేయం గానీ, ఎప్పుడైతే వనరులు, రిసోర్సెస్ మన దగ్గర ఉంటాయో, అవి ప్రార్థనను రానివ్వు దరిదాటికి. నీకు లేమి ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన, ప్రభు అన్ని విషయాల్లో అందుకే నేను ఎప్పుడు కూడా దేవుడు నాకు ఏది ఇచ్చినా సరే దాన్ని తీసుకొని ఆయన పాదాల దగ్గర పెట్టి, ఇదిగో ప్రభువా నీవిస్తేనే ఇది నాకు కలిగింది. నీవు నన్ను నిలవబెడితేనే ఈరోజు నేను నిలవబడగలిగాను. నాకు కలిగి ఉన్న ప్రతి పరిస్థితికి కారణం నువ్వే. ఎందుకంటే ఏ మనిషి ద్వారా గాని, ఏ పరిస్థితి ద్వారా గాని ఈ యొక్క విధానాలు నాకు కలగలేదు. అలా నేను దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు నేను గమనిస్తాను, దేవుని యొక్క శక్తి పరలోకం నుంచి విడుదలై మన జీవితాల్లో కార్యాలను చేస్తది. నేను నా ట్రాన్స్‌ఫర్ విషయంలో అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఒకరోజు సడెన్‌గా మా చెల్లి వాళ్ళ హస్బెండ్, ఆయన కూడా పాస్టర్ గారు, ఆయన సేవను ముగించుకొని కాకినాడలో ఉంటారు వాళ్ళు. ముగించుకొని ఇంటికొచ్చారు. మీతో ఆల్రెడీ పంచుకున్నాను. నేనైతే విజయవాడలో ప్రార్థన చేస్తున్నాను, అమరావతిలో. ప్రభా ఎలాగైనా ద్వారాలు తెరువు, నేను వెళ్ళాలని. కాకినాడలో దేవుడు ఆన్సర్ పంపించాడు. ఆ సేవకుడు అప్పుడే అన్ని పనులు చేసుకొని వచ్చి పడుకున్నాడు. పడుకోగానే ఆయనకొక దర్శనం వచ్చింది. అందులో ఆయన ఎప్పుడు ఇష్టపడే పాస్టర్ గారు రీసెంట్‌గా చనిపోయారు. ఆయన తన దర్శనంలో కనపడి, ఇదిగో మీ బావగారు ప్రార్థన చేస్తున్నారు ట్రాన్స్‌ఫర్ కొరకు. ఆ ట్రాన్స్‌ఫర్‌ని ఆపడానికి ఇద్దరు వ్యక్తులు ఎంతో ప్రయాసపడుతున్నారు అని చెప్పి ఆ దర్శనం ఆగిపోయింది. వెంటనే తులుక్కుపడి లేచి నాకు తను వెంటనే ఫోన్ చేశాడు. నేనెంతో సంతోషించాను ఫస్ట్. ఎందుకంటే ఇదిగో యోగ్యత లేని నా జీవితాన్ని నేను మనసు నిలుపుకొని ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థనను కూడా దేవుడు వింటున్నాడా అని. ఆలోచన చేయండి. నీ ప్రార్థనను దేవుడు వింటున్నాడనే నిశ్చయత నీకు లేకుండా ఏదో చేసేస్తున్నావా ప్రార్థన?
ఆన్సర్ రాగానే నేను ఎంతో సంతోషించాను. ఎందుకంటే ఇదిగో దేవుడు ఇక్కడ అదే చేస్తున్నాడు. ఆ యొక్క యెహోషాపాతు రాజు ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు కిందన మీరు చదివితే దేవుడు అక్కడున్న ఒక యాజక విధానంలో ఉన్న లేవీయునికి మీదకి వచ్చి క్లియర్‌గా చెప్తాడు. ఈ యుద్ధం ఇంక మీరు చేయవసరం లేదు. అందుకే 15వ వచనం మీరు చూస్తే ఈ విధంగా ప్రార్థన చేయగానే యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించండి. యెహోవా ఏం చెప్తున్నాడంటే, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ పాయింట్ మన జీవితాల్లో కలిగి ఉండాలి. చాలా సార్లు మనమే యుద్ధం చేసేస్తూ ఉంటాం. అప్పుడే ఎంతో చక్కగా భాషలతో మంచి లాంగ్వేజ్‌తో ప్రార్థన చేస్తాం. బయటికొచ్చి చిన్న ప్రాబ్లమ్ రాగానే మన మాట తీరు మారిపోతది. ఒక సేవకుడు అంటాడు, ఈ మాట నాకు చాలా ఇష్టం. నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి కంట హీ విల్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ హిస్ మదర్ టంగ్ రాదర్ దాన్ అదర్ టంగ్స్ అంటాడు. అంటే చాలా సార్లు మనం భాషలు మాట్లాడి మన మాతృభాష మీద పట్టును కోల్పోతాం. ఎంతో సులువుగా అవతల వ్యక్తులను తిట్టేస్తాం. అవతల వ్యక్తుల్ని జడ్జ్ చేసేస్తాం. మన మాటలు అవతల వ్యక్తుల్ని హర్ట్ చేస్తూ ఉంటాయి. కానీ నీ మాటలే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమ విధానాన్ని ఇతరులకు బయలుపరుస్తాయి. హావ్ కంట్రోల్ ఓవర్ యువర్ మదర్ టంగ్. దెన్ గో అండ్ స్పీక్ ఇన్ అదర్ టంగ్స్ అంటాడు. అంటే మనం చాలా సార్లు అనేకమైన భాషల్లో మాట్లాడుతున్నాం. కొంతమంది ఆయన హీబ్రూలో కూడా మాట్లాడేస్తున్నాడండి ప్రార్థనలో. ఫ్రెంచ్‌లో మాట్లాడుతున్నాడు అని నేను కొంతమందిని విన్నాను. సో, సరే కదా! నేను చూసినప్పుడు వాళ్ళ భార్యతో తను మాట్లాడే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటది. నేను బాధపడుతుంటాను. అయ్యో! మనం ఎంతో హైప్ క్రియేట్ చేస్తూ ఉంటాం ఈ యొక్క ఆత్మీయ వరాలలో. కానీ దేవుడు ఇచ్చిన వరాలు నిన్ను అణిగి, తగ్గించుకొని దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు వాడుకునే సాధనంగా మన జీవితాలుండాలి. ఇక్కడ యెహోషాపాతు రాజుతో అదే చెప్తాడు. "నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా యెహోషాపాతు! ఈ యుద్ధము ఇంక నువ్వు చెయ్యొద్దు. గొప్ప సైన్యమే." ఆ ఫ్యాక్ట్స్‌నేమి కూడా దేవుడు మార్చట్లేదు. నిజాలే. ఇదిగో ఎంతో ప్రయాసపడి నువ్వు కష్టపడి ఎళ్లి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ నువ్వు భయపడొద్దు. నేను యుద్ధం చేస్తాను. ఇక్కడ కూడా నేను ఇందాక మీకు చెప్పాను. యాకోబు జీవితంలో ఆ యొక్క మహనీయము అనుభవంలో ఉన్న విధానమే ఇక్కడ కూడా మనం చూస్తాం. ఆహ్, ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఆహ్, ఆలోచన చేయండి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారంట. మీరు తర్వాత ఈ అధ్యాయం అంతా చదవండి. ఒక్క మాట నేను మీకు చూపించాలని అనుకుంటున్నాను. 22వ వచనాన్ని మీరు చూస్తే నా జీవితంలో కొన్నిసార్లు ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్‌ని నేను ఎదుర్కొన్నాను. మీతో నేను పంచుకుంటూ ఉంటాను. ఈ 22వ వచనంలో చూస్తే ఆయన యెహోషాపాతు ఏం చేశాడంటే యాజకులను చూడు నార్మల్‌గా మనం ఏం చేస్తాం? బాగా యుద్ధం చేయగలిగిన వాళ్ళని ముందు పెడతాం. కానీ యెహోషాపాతు ఈసారి ఏం చేశాడంటే ఆ యొక్క యాజకులను, దేవుని స్తుతించే వారిని వీళ్ళందరిని ముందు పెట్టాడంట. వాళ్ళందరూ కూడా ఆహ్, యెహోవా నామానికి మహిమ కలుగును గాక, స్తుతి కలుగును అని దేవుని స్తుతించడం ప్రారంభిస్తే 22వ వచనం నాకు చాలా ఇష్టం. వారు పాడుటకును 22వ వచనం రెండవ దినవృత్తాంతం 20వ అధ్యాయం 22వ వచనం. వారు పాడుటకును, స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను. గనుక వారు హతులైరి అని చదివి మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఈ మాటుగాండ్రు ఎవరు? ఎందుకంటే క్లియర్‌గా మనం చదువుతాం. యెహోషాపాతు సైన్యములో నుంచి వచ్చినటువంటి వాళ్ళు కారు. యాక్చువల్‌గా సైన్యం అనే ఇంపార్టెన్స్ కాకుండా వాళ్ళు దేవుని స్తుతించాలి అని దేవుడిని స్తుతిస్తున్నారు వాళ్ళకి. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తది. ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో, ఎప్పుడైతే దేవుని దగ్గర నువ్వు ప్రయాసపడి కన్నీరు కారుస్తావో, దేవుడు తన ఆర్మీని దించుతాడంట. చెప్తాను చాలా సార్లు వాక్యంలో ఇలాంటివి మనం ఎదుర్కొంటూ ఉంటాం. మాటుగాండ్రను పెట్టాడంట. అదే విధంగా యెషయా జీవితంలో కూడా మనకు తెలుసు. యెషయా ప్రార్థన చేయగానే ఒక దేవదూత వచ్చి 1,80,000 మందిని చంపేస్తాడు. ఆలోచన చేయండి. ఈరోజు నీ యుద్ధాలు నువ్వే చేస్తున్నావా? చేస్తూ మళ్ళీ దేవుడిని నిందిస్తూ ఉంటావు. ఏం ప్రార్థనండి ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నావు. ఏంటో దేవుడు అసలు మా ప్రార్థనలు వినట్లేదండి అంటూ ఉంటారు కొంతమంది. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తది. నువ్వు చేసే ప్రతి ప్రార్థన హృదయపూర్వకంగా చేస్తే, నీ జీవితంలో నీ ఎబిలిటీని బట్టో, నీకున్న విధానాలను బట్టో, వాటిని అనుసరించి నీ ప్రార్థన ఉందంటే అదే చెప్తున్నాను. మన దగ్గర ఏదైనా పరిస్థితి ఉంటే, మన ప్రార్థన సర్లే ప్రభు నువ్వే చూసుకో నీ చిత్తమే చెయ్యి అని పైపైన ఉంటుంది. నిజంగా నీ దగ్గర కష్టమొస్తే,
ప్రవ్వా అక్కడ అంటున్నాడు కదా యెహోషాపాతు, నీవే మాకు దిక్కు. ఈ యొక్క గొప్ప ఆర్మీతో మేము ఫైట్ చేయలేం ప్రవ్వా. ఎస్ యెహోషాపాతు, నువ్వు నిజాన్ని ఒప్పుకున్నావు. ఇప్పుడు నేను యుద్ధం చేస్తాను. ఇదిగో ఈ యుద్ధము మీరు కాదు యెహోవా, ఈ యుద్ధము యెహోవాదే అని మనం పాడుతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈరోజు చాలా యుద్ధాల్ని నువ్వే ఎదుర్కొని ఓడిపోతున్నావేమో. ఆ యుద్ధాల గుండా వెళ్ళి తలమునకలై ఏం జరుగుతుంది అని బాధలో ఉన్నావేమో. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీ యుద్ధంలోనికి నన్ను ఆహ్వానించు. యెహోషాపాతు ఆ యుద్ధంలో ఆ ఇశ్రాయేలీయులు యూదా వారు అక్కడున్న చిన్న పిల్లలతో సహా అందరూ కూడా ఆ యుద్ధ భూమిలోనికి యెహోవాని ఆశ్రయించారు. యెహోవాని ఆహ్వానించారు. ఈరోజు నీవు నీ కుటుంబం వారు ఎదుర్కొంటున్న ఏ శ్రమ అయినా, ఏ కష్టమైనా, సంఘముగా నువ్వు ఎదుర్కొంటున్న ఏ ప్రాబ్లంలోకైనా జీవము గల యెహోవాను ఈరోజు నువ్వు ఇన్వైట్ చేయి. ఆయన వస్తే ఇదిగో ఆయన వచ్చాడంట. వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారంట. అందుకే స్తుతి అనేది చాలా ముఖ్యం. నేను చాలా సార్లు ఆ వాక్యంలో ఉన్న స్తుతి విధానాన్ని ఎత్తి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాను. వాళ్ళు స్తుతించటానికి, పాటలు పాడటానికి మొదలు పెట్టగానే దేవుని కార్యం స్టార్ట్ అయింది. వాళ్ళందరూ ఎవరెవరైతే మనం మొదటి వచనాల్లో చదివామో ఆ మనుషులందరినీ కూడా మాటుగాండ్రను పెట్టాడంట వాళ్ళని చంపటానికి. ఈరోజు అపవాది నిన్ను టార్గెట్ చేసి నీ పనిని చేయకుండా చేస్తున్నాడా? మనుష్యులు నీ సొంత ఇంటి వారైనా, లేదా నీ జాబ్‌లో నీ పక్కనే ఉన్నవారైనా, మీ రిలేటివ్స్ అయినా, మీ ఫ్రెండ్స్ అయినా, లేదా బయట వాళ్ళైనా ఎవరైనా కానీ, నువ్వు ఫైట్ చేస్తే మహా అయితే ఏం చేస్తావు? వాళ్ళని తిడతావు, వాళ్ళ మీద కేసులు పెడతావు, మరొకటి చేస్తావు. కానీ ఒక మాట ఉంటది, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము అనే మాట ఉంటది. నాకు చాలా ఇష్టం. నేను అందుకే దేవునితో అంటాను, ప్రభువా ఈ గొడవ ఆడటం కూడా నాకు సరిగా రాదు. నీ చేతికే నేను అప్పగిస్తున్నాను. ఇదిగో నా మీద తప్పుడుగా మాట్లాడుతున్న వాళ్ళు, నన్ను టార్గెట్ చేస్తున్న వాళ్ళు, నా విధానాన్ని బట్టి నన్ను కించపరిచి మాట్లాడేవారు, ప్రవర్తించేవారు నీ చేతికి అప్పగిస్తున్నాను. నేనైతే నువ్వు ఏ విధంగా ప్రేమించమన్నావో, ఎందుకంటే నేను పర్ఫెక్ట్ కాదు. కానీ నాలాంటి ఇంపర్ఫెక్ట్ పర్సన్ కొరకు పర్ఫెక్ట్ అయిన యేసు ప్రభు చనిపోయాడు. నేను నిజంగా నా జీవితంలో ఇంకా అనేకమైన పరిస్థితులు సరిచేసుకోవాల్సినవి ఉన్నాయి. కానీ నీ ప్రేమ మాత్రం నన్ను నడిపిస్తూనే ఉంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ నా మాటలు నేను ముగిస్తున్నా. తర్వాత మీ సమయం తీసుకొని 19వ అధ్యాయం, 20వ అధ్యాయం చదవండి. ఏ విధంగా చక్కగా ఉన్న నీతిమంతుడైన రాజే కానీ శ్రమ వచ్చినప్పుడు దేవుడి మీద నిలవబడ్డాడో, ఆ విధంగా ఈరోజు నీ ప్రార్థనా జీవితం ఉందా? మన ప్రార్థనా జీవితం అహంతో కానీ, గర్వముతో కానీ, లేదంటే ఇది అయిపోయిందండి చేసేస్తామండి అనే యారోగెన్సీతో కాకుండా, దేవా నీవే మాకు దిక్కు. ఈ కార్యాన్ని మేము చేయలేము. ఈ పరిస్థితిని మేము ఎదుర్కోలేము. ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడేది దేవుడే. చాలా సార్లు నేను దాన్ని గమనిస్తూ ఉంటాను నా లైఫ్‌లో. మనం ప్రార్థన చేయటం వలనో, బైబిల్ చదవటం వలనో, అది దేవుని ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకోవటం వలన దేవుడు కృపనిస్తాడు. కానీ అందుకే పౌలు అంటాడు, ఎవడైనను తాను బాగుగా ఉన్నానంటే, నిల్చొని ఉన్నానంటే తను పడిపోకుండా చూసుకోమంటూ ఉంటాడు. మన జీవితాలను మనం పరిశీలన చేసుకుంటూ ప్రతి దినము దేవుని దగ్గర మన ముఖాన్ని డస్ట్ లేదంటే భూమి మీద మొలిపి, ప్రభువా మేము కేవలము నిష్ప్రయోజకులమైన దాసులము. ఇదిగో నువ్వు ఈ ఎబిలిటీ ఇచ్చావు, ఈ యొక్క సామర్థ్యాన్ని ఇచ్చావు, ఈ యొక్క కృపావరాన్ని ఇచ్చావు, ఈ యొక్క పరిచర్యని ఇచ్చావు, ఈ యొక్క కార్యాన్ని ఇచ్చావు. కాబట్టి మేము చేయగలుగుతున్నాం అంతే. నీవు మమ్మల్ని నిలవబెట్టావు కాబట్టే మేము నిలవబడుతున్నాం. నీవు మమ్మల్ని ఆశీర్వదించావు కాబట్టే ఈరోజు ఈ వనరులను మేము కలిగి ఉన్నాం తప్ప, ఇందులో మేము అతిశయించటానికి ఏమీ లేదని మీ జీవితంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా చాలా సార్లు నా లైఫ్‌లో మా తండ్రిని కోల్పోయినప్పుడు గానీ, కుటుంబ విధానాలలో గానీ, నా పర్సనల్ లైఫ్‌లో గానీ, నేను మనుషుల కంటే కూడా దేవుని దగ్గరికే వెళ్ళటానికి దేవుడు కృప చూపించాడు. అందుకే ఈరోజు ఏ మనిషి కూడా ఇదిగో ఈ వ్యక్తికి నేనే ఇదంతా చేశాను అని చెప్పుకునే స్థితిని దేవుడు ఇవ్వలా. ఆయన మహిమను ఆయన ఎవడికి ఇవ్వరు అంటారు. అలా నా జీవితంలో ప్రతి కార్యాన్ని దేవుడే చేశాడు. దేవుడు చేసి నిలవబెట్టి నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నా. యెహోషాపాతులాగా నీవు కూడా ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటే ఈరోజు దేవుని వైపు చూస్తావా? దేవుని ప్రభువా నీవే నాకు దిక్కు,
మనుషులకు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ నీకు ఉండొచ్చు. ఈ వాక్యం వింటున్న వ్యక్తి నువ్వు ఎవరైనా సరే, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శోధన, కష్టము, శ్రమ, అవమానము, నింద లేదంటే ఫెయిల్యూర్ నీ జీవితంలో ఎన్ని సార్లు ప్రయత్నించినా ఇది జరగట్లేదు అనుకునే స్థితి ఉందా? ఇదిగో దేవుడు చెప్తున్నాడు, ఈ యుద్ధాన్ని నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నేనే చేస్తాను. నేనే ఆ యుద్ధ భూమిలోనికి వస్తాను అని దేవుడు నీ చేయి పట్టుకొని ఆ యొక్క శ్రమ గుండా, ఆ యుద్ధం గుండా నేను నడిపిస్తున్నప్పుడు నీకు అర్థమవుతది. ఇది నా భక్తి వలనో, నా శక్తి వలనో, నా దగ్గర ఉన్న పరిస్థితుల వలనో కాదు కానీ యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అంటాడు యోబు. తన జీవితంలో తనకది తెలుసు. నాకున్న ఈ ఆస్తి అంతటికి కారణం నేనేదో గొప్పవాడిని, నేను నీతిమంతుడని కాదు. ఇదిగో ఇలా అంటే దేవుడు మొత్తం తీసేయగలడు. కానీ ఆ దేవుడే నాకు కావాలి. ఈ యొక్క ఆస్తిపాస్తులు కాదని యోబు నిలవబడతాడు. ఈరోజు నీవు కూడా దేన్ని బట్టి అతిశయిస్తున్నావో ఒకసారి పరిశీలన చేసుకో. ఆత్మీయ గర్వానికి చోటివ్వకుండా వయస్సును బట్టి గర్విస్తూ ఉంటారు కొంతమంది. మాకింత ఎక్స్‌పీరియన్స్ అని అంటూ ఉంటారు. నీ ఎక్స్‌పీరియన్స్ ఎలా కనిపించాలో తెలుసా? క్రీస్తులో ఇంకా చిన్న పిల్లలాగా దేవునిలో ఎంతో తగ్గించుకునే విధానంలో ఉంటేనే నువ్వు ఎదిగినట్టు. మన తెలుగులో ఒక నానుడి ఉంటది. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే పాయింట్ ఉంటది. చాలా సార్లు మనం వాటిని మర్చిపోతూ ఉంటాం. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. తను తాను తగ్గించుకునేవాడు మాత్రమే హెచ్చింపబడతాడు. ప్రియ దేవుని బిడ్డ, నా మాటలు నేను ముగిస్తున్నా. ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు యెహోషాపాతు రాజు ద్వారా ఈ ఉదయకాలమున మనతో మాట్లాడుతున్న మాటలు మన ముందు మనం జయించలేనటువంటి శ్రమ, జయించలేనటువంటి ఒక ఛాలెంజ్ మన ముందుకొచ్చినప్పుడు నువ్వు నేను ఏ విధంగా ప్రార్థన చేస్తున్నా? యెహోవా నీవే మా దిక్కు. యేసయ్య నువ్వే సహాయం చేయాలి. ఈ విషయంలో మా శక్తి, మా దగ్గర ఉన్నవన్నీ కూడా ఏమీ సరిపోవని మనం ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు దేవుడు ఆయన సన్నిధి దిగి వస్తది. ఆయన యుద్ధం చేస్తాడు. అప్పుడు మనకు అర్థమవుతది. మన సామర్థ్యము కంటే, మన జీవితాల్లో ఉన్న పరిస్థితుల కంటే దేవుని హస్తం ఎంత గొప్పదో. ఆ హస్తం వెనుక మనం దాక్కుని, ఆ హస్తం వెనుక మనం నిలవబడి దేవుని కొరకు ముందుకు వెళదాం. అటువంటి కృపను దేవుడు ఈ యొక్క జూలై నెలలో అంతట్లో కూడా ఇంకా మిగిలి ఉన్న ఈ సంవత్సరం అంతట్లో కూడా అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఓవర్ టు యూ సిస్టర్. థాంక్స్ అండి. థాంక్ యూ వెరీ మచ్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. చాలా చక్కని మరి యెహోషాపాతు జీవితం ఆధారంగా మరి మంచి సత్యాలను మాకు వివరించారు. ప్రార్థనా జీవితంలో ఉన్న మెళకువలను మరి ప్రతి యుద్ధంలో దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయాలని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన మధ్యలో ఎవరున్నారు? ఎవరైనా చామి రవికుమార్ గారు క్లోజింగ్ వర్డ్స్ ఇచ్చి మరి ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరొకసారి దేవుడు తన సేవకుని వాడుకొని అనేక అద్భుతమైన విషయాలు మనం తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మన ప్రార్థన ఏ విధంగా హంబుల్గా ఉండాలో, నా శక్తి, నా సామర్థ్యం, నా భక్తి, నా యుక్తి కాదు కానీ ప్రభువా నీ కృప తండ్రి, మా శక్తి చాలదు, మా బలం చాలదు ప్రభువా అన్నప్పుడు దేవుడే మన తరపున మనం గెలవలేని ప్రతి సవాలును, మనం గెలవలేని ప్రతి యుద్ధాన్ని దేవుడే బలపరుస్తాడు. మన బలం కాదు, మన జ్ఞానం కాదు, మన కెపాసిటీ కానీ క్యాపబిలిటీ కాదు ప్రభా, చాలదయ్యా నువ్వే సహాయం చేయాలన్నప్పుడు ఏ విధంగా అయితే దేవుడు యెహోషాపాతుకు దేవుడు విజయం ఇచ్చాడో మన జీవితంలో కూడా దేవుడు విజయం ఇస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో అపజయాలు ఉండొచ్చు, అదేవిధంగా అవమానాలు ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు నీ తరపున నేను యుద్ధం చేస్తాను. ఆయన మన చేయి పట్టుకొని ఆయన యుద్ధం చేసి మనకు విజయం ఇచ్చినప్పుడు ఆ విజయం అనేది మన శక్తి బట్టి, సామర్థ్యం బట్టి రాలేదు. దేవుని కృపాన్ని సత్యాన్ని మనం గ్రహించగలం. అంతేకాకుండా ఒకవేళ దేవుని యొక్క సేవకుని జీవితంలో ఆయన ట్రాన్స్ఫర్ విషయంలో కానీ, అదేవిధంగా కరోనా సమయంలో కానీ ప్రతి విషయాల్లో దేవుడి యొక్క కృప మనం చూడగలిగాం. అంతేకాకుండా ప్రభా నిష్ప్రయోజమైన దాసుల్ని అని మనం చెప్పగలగాలి తప్ప మనం చేసి మన తరపున జరుగుతున్న ఏ కార్యం కానీ మన శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి జరిగింది కాదు. కానీ దేవుని కృప అయిన సత్యాన్ని మనం గ్రహించే వారికి ఉండాలని. అంతేకాకుండా యెహోషాపాతు వలె ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆయన మీద ఆధారపడేవారు ఉంటే అతిశయం అనేది నాకంటే ఎవరు పాటలు బాగా పాడలేరు, నాకంటే ఎవరు వాక్యం చెప్పలేరన్న తలంపు కాకుండా బైబిల్లో మనం చూసినట్లయితే మీరు మౌనంగా ఉంటే రాళ్ళు లేచి కేకలు వేస్తాయని, అదేవిధంగా దేవుడు గాడి స్వరం ఇస్తే ఆ గాడిద మాట్లాడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. సో దేవుని మీద ఆధారపడగలిగే కృప మన ప్రతి అవసరంలో
ప్రభా నువ్వే నాకు దిక్కు, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదని చెప్పగలిగే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని, ఏనాడు దేవుడిచ్చిన కృపను బట్టి అతిశయించకుండా దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు దేవుడు మనకు గెలవలేని అని ఆయన ప్రతి విజయాన్ని దేవుడు గెలిపిస్తాడని ఈరోజు తన సేవకుని ద్వారా చెప్పిన మాటలు బట్టి వందనాలు చెల్లిసి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు ఎంత అంటే నీ బంగారు పాదాలకు అందరం ప్రభా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా. అయ్యా తండ్రి, నీ సేవకుడు విశాఖపట్నంలో దేవతాన్న ప్రభా అనేక మంది జీవితాల్లో ప్రభావితం చూపించుండగా ప్రభా దీని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా అనేక మంది యవన బిడ్డలైన ఇంజనీర్స్, అదేవిధంగా ప్రభా అనేక మంది యవనుల మధ్య ప్రభా అనే జీవితాన్ని ప్రభా సాక్షిగా పెట్టి దేవతండి ప్రభా అని చెప్తున్న మాటలను బట్టి తండ్రి, ఆ వయసులో అధికారంలో ఉన్న వ్యక్తి ప్రభా నువ్వు ఇచ్చిన ఆశని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆనాడు ఏ విధంగా ప్రభా అపొస్తలుడైన పౌలు తండ్రి గమాలీయుల తర్వాత ప్రభా ఆ దేశానికి న్యాయమూర్తిగా ఉండవలసిన వాడు, ఆయన స్నేహితులు అనేక మంది ఆసియా దేశం అధికారులుగా ఉన్నప్పటికీ తండ్రి వాటి అన్నింటిని పక్కన పెట్టి ప్రభా ఏ విధంగా నీ సువార్తను భుజాన్ని వేసుకుని ముందుకు సాగాడు, ఆ విధంగా దేవతన్న ప్రభా సువార్తలో ముందుకు సాగాలని ఆశ ప్రభా నీ బిడ్డ జీవితంలో పుట్టించిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేక స్థలాల్లో ప్రభా నిలబెట్టుకుంటూ ఉన్నాం, అనేక స్థలాల్లో వాడుకుంటూ ఉన్నాం ప్రభా. ఈ కోపిస్టు కళ్ళు, పాపిస్టు కళ్ళు అధికారులు దేవతన ప్రభా విశ్వచూపు బిడ్డ మీద పడకుండా ప్రభా తను నమ్మిన సిద్ధాంతంలో తను చేస్తున్న ఉద్యోగంలో ప్రభా ముందుకు సాగుచుండగా నీ ప్రపంచమని అనేక మంది ప్రభా యవన జీవితాలను ప్రభా తాకడానికి, అనేక మంది యవన జీవితంలో ప్రభా వారి విజయ దిశగా నడిపించడానికి, భక్తి జీవితంలో ప్రభా పురుకొల్పడానికి బిడ్డను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వెత్తబడిన వాక్యాన్ని దీవించండి, 30 100 ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం విన్న మేము కూడా ప్రభా వాక్యానుసారంగా జీవించడానికి సహాయం దయచేయండి. మా జీవితంలో కూడా ప్రభా నీ దాసుడు ఏ విధంగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడో ప్రతి సమస్యను నీ సన్నిధిలో ప్రభా పెట్టాడు, ఆ విధంగా ఉండగలుగు మాకు మా కుటుంబాలకు సంఘాలకు దయచేయండి తండ్రి. దీన్ని ఏర్పాటు చేసిన బాబి రత్నాకర్ గారిని వారి కుటుంబాలను దీవించండి. అదేవిధంగా ప్రభా సహకరిస్తున్న దేవతన ప్రభా జాన్సన్ గారిని, స్వరూప గారిని, ఝాన్సీ సిస్టర్ని, ప్రసిద్ధ సిస్టర్ని, తేజ అప్రెంటిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదేవిధంగా ఉదయకాల సమయంలో 3 గంటలు వేసి మా కోసం ప్రార్థించే బిడ్డలు ఇచ్చే ప్రభావ వారందరినీ వారి కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా అనారోగ్యంగా ఉంటుంది దేవతన ప్రభా బిడ్డల ప్రభా కిరణ్ గారిని, అదేవిధంగా దేవతన ప్రభా జీవనంద కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా నీ సన్నిధిలో ప్రభా కాటనాయ్ గారిని, డాక్టర్ విజయ్ కుమార్ గారిని, రమణ మేగడ్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ దాసులు దేవతన ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా ప్రభా అశ్వథ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదేవిధంగా ప్రభా బిడ్డలు ఇంకెవరైతే ప్రభా అవసరాల్లో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పని దీవించమని, మా జీవితంలో ప్రభా నీ మీద ఆధారపడి బ్రతకగలిగే కృప మాకు అందరికీ దయచేయమని, ప్రత్యేకంగా వాక్యం చెప్పిన దాసులను ప్రభా ఇంకా బహుబలంగా వాడుకోమని, మేము చేయవలసిన ప్రతి పనులు సూటైన మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన విధంగా ఆహారం నేడు మాకు దయచేయము, మనుషులను క్షమించిన ప్రకారం మనం క్షమించము, తప్పించము, దృష్టి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం నిన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం అక్కడ చెప్పిన దాసులకు మనకు ఆయన కృప సదాకాలము తోడి నడిపించును గాక, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన రెవరెండ్ చామిరో కుమార్ గారికి, వాక్యం అందించిన అనిల్ సార్కి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలండి. ప్రభు చిత్తమైతే మళ్ళీ రేపు కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి.